దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి పరిచయం చేసిన ప్రియులు తమ్ముడు దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు యోహాన్ గారికి. అలాగే ఈ స్థలానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ ఇసాక్ గారికి ప్రత్యేకమైన వందనాలు, వారి కుటుంబానికి చక్కటి ఆతిథ్యం ఇచ్చిన వారి అక్క బావలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు ముందుగా ప్రార్థన చేసిన పెద్దలు గౌరవనీయులు వసంతరావు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి ఇక్కడ వారిని చూడడం సంతోషకరంగా ఉంది. కూడా వచ్చిన మీ అందరికీ కూడా వందనాలండి, అందరికీ వందనాలు. దేవుడు ఈ రాత్రి ఒక శ్రేష్టమైన రాత్రిగా తన ఆశ్చర్యమైన ప్రేమను మన ఎడల వ్యక్తపరచు, ఆయన అనాది సంకల్ప ప్రణాళికలో ఇలాగున మనం అందరం కలిసి దేవుని మాటలు వినడానికి దేవుడు చేసిన మేళ్ళకై ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదివి ప్రార్థన చేసి మనం ముందుకు సాగుదాం. లూకాసు వార్త దైవజనులు కూడా ప్రార్థనలో ఆ మాటను మరలా కన్ఫర్మ్ చేశారు. మరలా వారు ప్రార్థిస్తూ కూడా ఆ మాట వాడారు. దేవుడు మరలా నన్ను ధైర్యపరిచారు ఆ మాటను బట్టి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం ఒకసారి. మీకు తెలిసిన మాటే, చాలా చిన్న మాట అండి అది. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. మళ్ళొకసారి చదువుదామా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, తలలో వంచండి. పరిశుద్ధ తండ్రి, మరొకసారి నీ పాదాలు పట్టుకుంటున్నాం. మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఈ ప్రాంగణంలో ఉన్న మాతో మాత్రమే కాదు, దూరంగా ఉండి ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్న వారితో కూడా మీరు మాట్లాడండి. నీ ప్రజలు నీ స్వరముని రాత్రి విందురుగాక, ప్రతి కట్లు తెంపబడునుగాక, బలహీనులు బలపరచబడ్డానికి, రక్షణ లేని వారు రక్షించబడడానికి, ప్రతి ఒక్కరు విశ్వాసంలో ఎదగడానికి, నీవు తప్ప మరొక దేవుడు లేడని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఈ రాత్రి నీ కార్యములు జరిగించు. నశించిపోయిన వారిని వెదకి రక్షించుటకే నీవు ఈ లోకానికి వచ్చావు. మా జీవితాల్లో ఆ రక్షణ కార్యం, ఆ జీవ కార్యంను జరిగించు. ఆల్రెడీ రక్షించబడ్డాము అనుకుంటున్నాను బిడ్డలను మరొకసారి సంధించి మాట్లాడి మహిమను పొందుకోమని నీకు ఒప్పుకుంటూ, నీ మాటలకు తల ఒగ్గుతూ, నా జ్ఞానం, నా తెలివి, నా ఆలోచన కాదు గాని మీ పరిశుద్ధాత్మ నడిపింపులో మీ స్వరమే నీ ప్రజలు విందురుగాక. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుని సమక్షంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. నశించిపోయే దానిని కాదట, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చను అనే మాట బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇంకా ఈ రాత్రి ఈ సత్యదేవుడు, నిత్యదేవుడు, ఒకే ఒక దేవుడైన మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తుని ఇంకా నమ్మకపోతే, విశ్వసించకపోతే ఈ రాత్రి దేవుడు మరొకసారి మనందరినీ తాకునుగాక. ఇంకా రక్షించబడని వారిని కూడా ఈ రాత్రి దేవుడు సంధించాలని నేను ప్రార్థిస్తున్నాను. నిజంగా చాలా మంది ఇప్పుడు రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అస్సలు రక్షణ లేక నశించిపోతున్న వారు ఒకవైపు అయితే, రక్షించబడి సరి అయిన విధానంలో లేని వారు ఇంకొక వైపు. రెండు కష్టంగానే ఉన్నాయి. మేము రక్షించబడ్డాం, మేము ఎప్పటి నుంచో యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మా తాతల వద్ద నుండి మేమందరం కూడా క్రైస్తవులమే అనబడుతున్న వాళ్ళేమో సరిగా లేరు. మేము పుట్టు క్రైస్తవులం అనేవాళ్ళు పొట్టు క్రైస్తవులుగా మారిపోయే పరిస్థితి వచ్చేసి. ఎందుకంటే అసలు క్రైస్తవులందరూ సరిగా ఉండుంటే అన్యులు ఈజీగా ప్రభుని తెలుసుకోవడానికి సులభం అయిపోయేది అనేది నా బాధ. బైబిల్ ఏం చెప్పింది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వచనాల్లో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని బైబిల్ మాట్లాడింది. నా బాధ ఏంటి అంటే, నిజంగా మనం ఉప్పు వెలుగుగా నిజంగా ఉండగలిగితే, లోకానికి ప్రభుని రుచి చూపించే ఉప్పుగా, లోకానికి ప్రభుని చూపించే వెలుగుగా మనం ఉండగలిగితే సరిపోదా ఈ వెలుగు? భారతదేశం ఒకవేళ గవర్నమెంట్ ప్రకారం 1.6 2% వెలుగు సరిపోదా కదా?
అసలు క్లెయిమ్ చేసుకోకుండా మేము క్రైస్తవులం అని ఒప్పుకోకుండా ఉన్న ఇంచుమించు 25-30% మంది క్రైస్తవుల వెలుగు లోకంలో సరిపోదా అనేది నా ప్రశ్న. ఆ వైపు కూడా మీ ఆలోచన త్రిప్పాలనేది నా ఉద్దేశం. కాబట్టి రాత్రి మనం నమ్మిన ఈ గొప్ప దేవుడు, ఈ ఉన్నతమైన దేవుడు, ఒకే ఒక్క దేవుడిలో మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని కూడా పరీక్షించుకుందాం. ఇంకా ఎవరైనా ఈయన దేవుడేనా కాదా అనే అనుమానం ఉంటే గనక వారి కొరకు కూడా ఈ రాత్రి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. వేరే వ్యాపకం, వేరే దృక్పథం లేని నేను పొద్దుట లేవగానే వేరే ఆలోచన ఏమి లేదు. ఇక మా తాతగారు ఆ నీటి తోటి దగ్గర తీసుకెళ్లి ఆయన నీరు తీసుకొని నా చేతిలో వదులుతూ సంధ్యావందనం చేపిస్తూ పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవం త్రాహిమాన్ దేవా కృపాయా శరణాగత వత్సల అన్యదం శరణం నాస్తి అని పొద్దుటే ఆయన పాపాన్ని ఒప్పింపజేసే శ్లోకంతో జీవితం మొదలైతే ఇక ఎన్ని శ్లోకాలో, ఎన్ని మంత్రాలో, ఎన్ని విషయాలు. ఆ జీవితం జీవించి ఆంజనేయ శాస్త్రిగా 110 సినిమాలకు ముహూర్తాలు పెట్టి ఎన్నో పెళ్లిళ్ళు, వ్రతాలు, కార్యక్రమాలు చేసిన నేను మీ ముందు యేసుక్రీస్తును పట్టుకొని, ఆంజనేయ శాస్త్రిగా ఉన్న నేను మీ ముందు యేసు ప్రభుని పట్టుకొని బెంజమిన్ గా నిలబడ్డాను అంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇంకా హల్లెలూయా. ఆయన దేవుడు అనడానికి నేను సాక్ష్యం, ఆయన దేవుడు అనడానికి నేను రుజువు. చాలా మందికి తెలియక ఎన్నో అపోహలు, ఎన్నో అపార్థాలు, ఇప్పటికి కూడా అటువంటి అపోహలు, అపార్థాలు ఈ 2025లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో కూడా మనుషుల్లో ఇంకా ఇటువంటి అనుమానాలు ఉండడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. మీరు మత మార్పిడి చేస్తారని అంటాడు ఒక ఆయన. నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు, మత మార్పిడి సాధ్యమా? మీరు మనుషులను మారుస్తున్నారు అంటాడు ఒక ఆయన. అసలు అది సాధ్యమా? నా పెద్ద ప్రశ్న. ఎందుకు అది సాధ్యం కాదు అంటున్నంటే, నాకు తెలిసినంత వరకు, నాకున్న జ్ఞానం వరకు ఒక మనిషి మరొక మనిషిని మార్చలేడు. మీరేమంటారు? మీరు మార్చగలరా? ఆ మార్చే శక్తే ఉంటే తాగుబోతూ, తిరిగిపోతూ, ఇష్టం వచ్చినట్టుండి బాధ్యత లేని భర్తను భార్య ఎందుకు మార్చలేకపోతున్నది? ఏమంటారు మీరు? భార్య రోజు చెప్తుంది కదా, ఏమండి మీరు త్రాగొస్తే మన జీవితం ఎలాగా, మన పిల్లలు ఎలాగా, మన బ్రతుకులు ఎలాగా, మన భవిష్యత్ ఎలాగా అని భార్య ప్రతిరోజు హితోపదేశం చేస్తుందా, చేయదా? చెప్తారా చెప్పరమ్మా? చెప్తారు. ఎంత చెప్పిన భర్త మారతాడా? నా బాధ అదే. సంవత్సరాల కొద్ది కాపురం చేసే సంసారం చేసే భార్య భర్తను మార్చలేకపోతుంది. కడుపులో పుట్టిన పిల్లల్ని తల్లిదండ్రులు మార్చలేకపోతారు. కానీ ఒక సేవకుడు లేదా ఒక క్రైస్తవుడు ఇంకొకరిని ఈజీగా మారుస్తాడంటే అంతకంటే అబద్ధం ఇంకోటి ఏముంటుంది? అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, మేము నమ్మి ఆరాధించే, ఆచరించే, విశ్వసించే జీవ గ్రంథం అనబడిన బైబిల్ కూడా మేము ఎవరిని మార్చాలని చెప్పలే. అసలు మార్చే పని మాది కానే కాదు. దేవుడు మాకు ఇచ్చిన ఆదేశం, అతి పెద్ద ఆదేశం, గొప్ప ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలి. ఆ ఒక్కటే మా మీద ఉన్న బాధ్యత. కాబట్టి ప్రకటించుట మా పని, మార్చుట దేవుని పని. కాబట్టి మేము ప్రకటిస్తూనే ఉంటాం. భారత రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని బట్టి, అంతకంటే ఉన్నతంగా మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞని బట్టి సర్వ సృష్టికి వెళ్తాం, ప్రకటిస్తూనే ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళి ప్రకటిస్తాం. ప్రాణం ఉన్నంత వరకు ప్రకటిస్తాం. ప్రభు వచ్చే వరకు ప్రకటిస్తాం. ఆయనను ఆయనగా ప్రకటించడమే మన బాధ్యత. అది 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 కేవలం సేవకుల బాధ్యత కాదండోయ్, ప్రతి క్రైస్తవుని బాధ్యత. నేను ఇప్పుడే వస్తప్పుడు కారులో గుజరాత్ గాంధీనగర్ నుంచి నాకు ఒక అతను ఫోన్ చేశాడు. మీరు గుజరాత్ గాంధీనగర్కి వస్తారా వాక్యం చెప్పడానికంటే? ఎందుకు రావు? ఎక్కడికైనా వస్తాం. దేశాలు తిరుగుతున్నాం, ప్రాంతాలు తిరుగుతున్నాం, ఎక్కడికైనా వస్తాం. ప్రభువుని ప్రకటించడానికి ఎక్కడికైనా వస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము దాని 3వ వచనంలో పరిశుద్ధుడైన పౌలు క్రైస్తవులకు ఒక మంచి హితోపదేశం చేశాడు. ఆ మాట చూస్తారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, రాతి పలక మీద కానీ సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అనేడు పలకల మీద ఒకప్పుడు ప్రభువుని నమ్మకముందు
రాతి హృదయాలు, బండ హృదయాలు. ఎజ్కేల్ గ్రంథం 36:26లో రాతి హృదయం, రాతి గుండె. కానీ ప్రభువుని చేర్చుకున్న తర్వాత, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆయనను ప్రభువుగా స్వీకరించిన తర్వాత మాంసపు హృదయాలు, మెత్తని హృదయాలు, సాఫ్ట్ హార్ట్, మెత్తని హృదయాలు అని పలకల మీద చదువుమ్మా. మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక. హల్లెలూయా. మీ పక్క వాళ్ళు చెప్పండి, మనం క్రీస్తు పత్రిక అని చెప్పండి. క్రీస్తు పత్రిక. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు పత్రికగా బ్రతకాలి. క్రీస్తు ఎలా ఉంటాడు అంటే నీ జీవితాన్ని చూస్తే తెలిసిపోవాలి. నువ్వు మాట్లాడితే కాదు, నీ మాటల కంటే ఎక్కువ నీ జీవితం మాట్లాడాలి క్రీస్తుని గురించి. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు పత్రికగా బ్రతకవలసిన బాధ్యత ఉంది అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనందరం క్రీస్తు పత్రికలుగా ఉంటే అసలు ఎప్పటికో దేవుని రాజ్యం వచ్చేసేది. మనందరము బాధ్యత తీసుకొని మనం క్రీస్తుకు సాక్షులుగా ఉంటే ఎప్పటికో ఆయన రాజ్యం వచ్చేది. మనమేమో ఎట్లయిపోయినాం తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉంటుందిగా మాట, 3:16 నువ్వు వెచ్చగానైనా లేవు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ఎలాగున్నావంట? నులివెచ్చని జీవితాలు అయిపోయాయి. పేరుకు క్రైస్తవులు, కానీ జీవిత విధానంలో క్రైస్తవ్యం లేదు. అసలు నాకు చాలా విచిత్రమైన ప్రశ్న ఏంటంటే, నాకు ఎందుకొరకు ఇంకా మనం సగం సగంగా ఉంటున్నాము? ఎందుకొరకు మనం పూర్తిగా వాక్యానుసారంగా ఉండలేకపోతున్నాం అనేది నా ప్రశ్న. మీ అందరికీ బైబిలే ప్రమాణమా, లేకుంటే ఇంకేమైనా ప్రమాణం వేరే ఏమైనా ఉందా? బైబిలే ప్రమాణమా? ఎంతమందికి బైబిల్ ప్రమాణం? మీ కుడి చేతి చూపించండి. మాకు బైబిలే ప్రామాణికం, ఇంకా వేరేది ఏది కాదండి, బైబిల్ ఏం చెప్తే దాన్నే చేస్తాం. మంచి బారుగా ఎత్తండి అమ్మా. ఎందుకో మరి చాలా మంది చేతులు ఎత్తట్లా. బైబిల్ కాదంటే మీకు ప్రమాణం? చెప్పండి. మీ బైబిల్ పైకెత్తి చెప్పండి, బైబిలే మాకు ప్రమాణం అని చెప్పండి ఒకసారి. ఇంకా వేరే ప్రమాణాలు ఏమి లేవు మనకు. బైబిల్ ఒకటే ప్రమాణం, బైబిల్ ఒకటే ప్రమాణం, బైబిల్ మాత్రమే ప్రమాణం. బైబిల్ ప్రమాణం అంటాం, చేసేవన్నీ మాత్రం చేసుకుంటూ పోతాం. మీరు చెప్పండి నాకు, క్రీస్తా వాస్తా? క్రీస్తేనా? మరి వాస్త ఎందుకు పాటిస్తున్నాం మనం? నాకు తెలియక అడుగుతాను. నేను ఒక చోటుకి వెళ్తే ఇలాగే వాళ్ళ ఇంట్లో పెట్టారు నన్ను. నేను ఇక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ప్రార్థన చేయండి అయ్యగారు అంటే, సరే అని ప్రార్థన చేద్దామంటే ఆ ముసలావిడ అడుగుతుంది, ఈ బాత్రూమ్ డోర్ ఇటువైపు ఉండొచ్చా అని. ఏ డోరు? బాత్రూమ్ డోర్ అట. అంటే ప్రభు నమ్మకం ముందు నేను కూడా వాస్తు పండితున్నాయి. మొత్తం మోసమే, దొంగతనమే. ఇక అందులో ఏమీ యథార్థత లేదు, కానీ ఏదో చెప్పాలని చెప్పేది అంతే. నేను ఆమెను అడిగాను, ఈ బాత్రూమ్ డోర్కు వాస్తు ఎక్కడదమ్మా? నువ్వు క్రైస్తవురాలువేనా నువ్వు? చెప్పండి. నేను అన్న, ఎటు మంచిగా నీకు లోపల మంచిగా నీకు హాయిగా ఫెసిలిటీ ఎటుంటే అటువైపు పెట్టుకోండి అంతే. గాలి రావాలి, బయటికి వెళ్ళాలి అంతే. దానికి వాస్తు ఏంటండి అసలు? ఈనాడు క్రైస్తవులు ఎంతమంది వాస్తు నమ్మట్లేదు? ఇప్పుడు వాస్తుని నమ్మడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అష్టదిక్పాలకులు 8 మంది దేవుళ్ళని నమ్మడం. చెప్పండి, అది కరెక్టేనా? నీకెవరు దేవుడు? నీ ప్రమాణం ఏంటి? మీరు ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ పోతే పేరుకు క్రైస్తవులమే, కానీ క్రైస్తవ్యము లేని, క్రీస్తు లేని క్రైస్తవులుగా మిగిలిపోతున్నాం. వాక్యం లేని క్రైస్తవులుగా మారిపోతున్నాం. మనం పత్రికలుగా ఎలా ఉండగలుగుతాం అనేది నా ప్రశ్న. ఇక అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు అన్నీ వచ్చేసేయండి. నా బాధ ఏంటంటే అవన్నీ వద్దనుకొని వదిలిపెట్టేసే దగ్గరికి వస్తే, ఇక్కడికి వస్తే అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇంకా మీరు కూడా ప్రార్థన చేయండి. ఒక పుస్తకం రాస్తా ఉన్నా నేను. పుస్తకం పేరేం పేరు తెలుసా? అన్యుల ఆచారాలకు క్రైస్తవుల మర్యాదలు. పుస్తకం పేరేం పేరు తెలుసా? అన్యుల ఆచారాలకు క్రైస్తవుల మర్యాదలు. అసలు మనకు సంబంధమే లేనివి అవి. క్రైస్తవులు పాటిస్తున్న అన్య సంబంధమైన 72 ఆచారాలు రాసిన దాంట్లో నేను గమనించి, నేను చూసి, నేను నాకు తెలిసిన 72 ఆచారాలు క్రైస్తవులు ఇంకా పాటిస్తున్నారు.
మళ్ళీ వీళ్ళందరూ గుడికి వచ్చి పాటలు పాడతారు, వాక్యాలు చదువుతారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డామంటారు, కానీ అవి మాత్రం వదిలిపెట్టరు. ఎన్నెన్నో ఆచారాలు, ఎన్నెన్నో పద్ధతులు వాక్యం సపోర్ట్ చేయనివి. నేనేమంటే, వాక్యం సపోర్ట్ చేస్తే మనం సపోర్ట్ చేయాలి, వాక్యం అపోజ్ చేస్తే మనం అపోజ్ చేయాలి. మన ప్రమాణము, మన జీవన విధానము, మన జీవన గమ్యం వాక్యం మాత్రమే. ఆయన వాక్యము మన పాదములకు దీపమును, చెప్పండి, మన త్రోవలకు ఆయన వెలుగు. అంతే, ఆయన వాక్యమే వెలుగు. వాక్యమే 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 వాక్యమే. కాబట్టి ఏదైనా వాక్యంలో ఎలా ఉంది అని చూడాలి. అందుకే పౌలు రోమ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 3వ వచనంలో లేఖనము ఏమి చెప్పుచున్నది అని ప్రశ్నించాడు. మనం వాక్య సంబంధ క్రైస్తవులుగా బ్రతకాలి, వాక్యానుసారమైన క్రైస్తవులుగా బ్రతకాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకడానికి క్రైస్తవ్యం సరిపోదు. మీరే ఆలోచించాలి, మీరే ఆలోచించాలి. ముగ్గేయడం అన్య సాంప్రదాయమే అమ్మా. ముగ్గులు వేయడం అన్య సాంప్రదాయం. ముగ్గుల్లో ఆరోహణం ఉంటది, అవరోహణం ఉంటది, వశీకరణం ఉంటది. మన ఇంటి ముందు ముగ్గులో వేయడం అంటే సాతాను గాని ముగ్గులో దిగడం. వాడిని ముగ్గులో దింపారే అంటారే, ముగ్గుకున్న శక్తి అటువంటిది. క్రైస్తవులు ముగ్గులు వేస్తా ఉంటారు. ఎవడు నేర్పిండి మీకు ఈ భక్తి? ముగ్గులేసే భక్తి ఎక్కడిది మనకు కదా? గృహప్రవేశాలను లేకపోతే కొత్త ఇంట్లోకి పోయినామనో ఆ పాలు పొంగిస్తూ ఉంటాం. ఇది ఎవడు నేర్పించాడు ఈ భక్తి? పాలు పొంగేయడం మనకెక్కడిది? పాలు పొంగేయడం అంటే అగ్నిదేవుణ్ణి సమాధానపరచడం కదా. ఈ పాలు పొంగిస్తే అయ్యగారు అలలి 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 అనాలి. ఈ పాలు పొంగించే బాధ్యత అమ్మగారిది. ఇది దరిద్రం. ఇంకా ఆ పాపంలోకి వీళ్ళని కూడా లాగారు. మనకెక్కడివి ఇవన్నీ? మనకెందుకు వచ్చినాయి ఇవన్నీ? మరి ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు, కానీ తెలంగాణ లాంటి ప్రాంతంలో అయితే, మేము ఉండే ప్రాంతంలో అయితే ఖచ్చితంగా మేకను తీసుకొచ్చి కోసి అందులో ఆ రక్తంలో చేయి పెట్టి కాంగ్రెస్ గుర్తులన్నీ గుద్దాలి. మొత్తం హస్తం గుర్తులన్నీ ఇంటి మొత్తం. ఇదెక్కడ దరిద్రం? ఎర్ర చేయడం అంటారు దాన్ని. ఏసు రక్తం సరిపోలేదా? ఇవి మన క్రైస్తవ్యంలో. ఇంకొక భయంకరమైన సంఘటన చెప్పనా? ముహూర్తాలు చూడడం. ముహూర్తాలు ఎక్కడండి మనకు? వేమని ఏమన్నాడో తెలుసా? మును ముహూర్తము చూడ ఆడది విధివెట్లాయరా అన్నాడు ఆయన. మంచి ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం, బంగారు ముహూర్తం, గొప్ప ముహూర్తం అని చెప్పి మంచి ముహూర్తంలో పెళ్లి చేసిన తర్వాత తొందరగా భర్త ఎందుకు చచ్చిపోతున్నాడు, స్త్రీ విధవ ఎందుకు అయిందని అడిగాడు ఆయన. కరెక్టే కదా? ఇప్పుడు నాగ చైతన్య సమంతకు ముహూర్తాలు తెలియదా? మరి ఎందుకు విడాకులైనా అంటారు మీరు? ఏది మరి ముహూర్త బలం ఏది? అన్యులే వాటిని వదిలేస్తుంటే నువ్వు ముహూర్తాలు పట్టుకొని తిరగడం ఏంటి? ఇంకో దరిద్రమైన విషయం ఏంటి చెప్పనా? ఇంకా దరిద్రమైన విషయం ఏంటి తెలిసిన? ఆయగారు ముహూర్తం పెడితే ఈ ఆయగారు పెళ్లి చేయాలంటారు కొంతమంది. ఈ దరిద్రులందరూ నశించుదురుగాక. క్రైస్తవులు ఈ దరిద్రులందరూ నశించుగాక. ఇది వాక్యానుసారం కాదు, ఇది క్రైస్తవ్యం కాదు. ఒక ముహూర్తాలు పెట్టిన పండితుడిగా చెప్తున్నా నేను, ఇది వాక్యానుసారం కాదు, ఇది క్రైస్తవ్యం కాదు. దేవుడు క్షమించునుగాక. ఒప్పుకోవాలి. ఆ దరిద్రాలన్నీ చేసే కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉండట్లేదు. ఆ దరిద్రాలన్నీ చేసే కుటుంబాలు నిలవట్లేదు, సంఘాలు వర్ధిల్లట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ఏం చేస్తున్నాం? మనం మంచి క్రైస్తవులుగా ఉన్నామా? వాక్యంతో కనుక మనల్ని కొలిస్తే సరిగ్గా కనబడాలి. మనం ఆ కొలతలో కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి. మనం వాక్యానికి విరోధంగా ఉండొద్దు, మనం వాక్యానికి భిన్నంగా ఉండొద్దు. మన కొలతంత వాక్యమే, మన కొలతంత వాక్యమే. ఇంకెప్పుడు మారుతాం? ఇలాగ ఒకసారి ఒక దైవజనుడి దగ్గర నేను ఉన్నప్పుడు ఆవిడొచ్చి, అయ్యగారు 21వ తారీఖు పెళ్లి పెట్టుకున్నాం అయ్యగారు మేము అంటే, ఆయన అంటాడు, అదేంటమ్మా నన్ను అడగాలి కదా, 21వ తారీఖు నువ్వే పెట్టుకోవడం ఏంటి, నన్ను అడగాలి కదా, నాకు కుదరదు కదా. ఆ 21వ తారీఖు ఆల్రెడీ నేను మీటింగ్కి వెళ్తున్నానమ్మా, నేను ఉండను. 22 కానీ 20 కానీ పెట్టుకోమంటే, ఆమె ఇంకా అసలు ఏ స్టేజ్కి వచ్చేసిందంటే, మీరు లేకున్నా
వేరే సేవకుని ఎవరినైనా అప్పగించైనా వెళ్ళండి, పెళ్లి జరగాల్సిందే అంటుంటే నేను అన్నాను, అమ్మ అయ్యగారు ముహూర్తం పెట్టిండారా అన్నా. నాకు తెలుసుగా 21 తారీఖు ఏం ముహూర్తం నాకు తెలుసుగా. ముహూర్తం పెట్టిండారంటే అవును అయ్యగారు. నరకానికి పోతావు, నేరుగా తీర్పు లేకుండానే పోతావు నరకానికి. ముహూర్తాలు ఏ బేసిస్ మీద పెడతారు, ఏ పునాది మీద పెడతారు ముహూర్తాలు? క్రైస్తవులకు ముహూర్తాలు ఎక్కడివండి? మీరు కనుక గమనిస్తే ఒక 20-25 సంవత్సరాల క్రితం, ఇంకా 30 సంవత్సరాల క్రితం పెళ్లిళ్ళు ఎప్పుడు జరిగేవి అన్యులలో? అర్ధరాత్రి పూట జరిగేవి. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా అండి, మీకు తెలుసా ఎప్పుడు జరిగేవి పెళ్లిళ్ళు? ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? అప్పుడు పంచాంగం, అప్పుడు ముహూర్తాలు అర్ధరాత్రికి సపోర్ట్ ఎట్లా చేసినాయి, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? నేను అడిగిన మా 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 పండితులను అడిగిన, మా సహోదరులను అడిగిన, ఎందుకు పోతున్నాయి, ఎందుకు మార్చేశారు అంటే దాని ఆన్సర్ లేదా వాళ్ళకు. శాస్త్ర ప్రకారం ఆదివారం నాడు ముహూర్తం పెట్టొద్దు. శాస్త్ర ప్రకారం ఆదివారం నాడు ఏ మంచి ముహూర్తాన్ని కూడా సపోర్ట్ చేయదు. కానీ ఆదివారాలు పెళ్లి పెట్టుకుంటున్నారు కదా. మళ్ళీ ఆదివారం కూడా కరెక్ట్గా 10 గంటలకు పెట్టుకొని లంచ్ టైంకు ముగిస్తున్నారు కదా. ఈ దరిద్రం ఎక్కడిది? ఇది కూడా శాస్త్రంలో లేదు కదా. మార్చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళకున్న బుద్ధి మనకు లేకపోయా, వాళ్ళన్నీ ఈజీగా మార్చేసుకుంటున్నారు. మరి మనం అటు మారుతున్నాం ఏంటి? ఇటు మారకుండా, వాక్యంలోకి మారకుండా వాక్యానికి విరోధంగా మారిపోతున్నాం ఏంటి మనం? అందుకే దేవుడు మనల్ని మార్చునుగాక. సత్యంలోకి రండి, సత్యం మిమ్మలను స్వతంత్రులనుగా చేస్తారు. సత్యంలో లేవు ఇంకా. మీ పక్క వాళ్ళకి చేయించి చెప్పండి ఒక మాట, సగం సత్యం అనండి. పక్క వాళ్ళకి చేయించి చెప్పండి, సగం సత్యం అబద్ధం కంటే ప్రమాదం అనండి. సగం సత్యం అబద్ధం కంటే ప్రమాదం. అది సమస్య. మనకు సంపూర్ణ సత్యం తెలియకపోయే, ఇటు బైబిల్ సత్యం సరిగా తెలియకపోయే, అటు సైతాన్ సత్యం సరిగా తెలియకపోయే. ఇటు సగం అటు సగం నిలువెచ్చని జీవితం అయిపోయింది. ఇందులో భక్తి చేస్తున్నాం మనం. వాక్యానుసారంగా వాక్యంలోనికి మనం మార్చబడాలి. మనవి కావు అవి. సాతానుడు అందుకే చాలా మంది ఆదివారాలు పెళ్లిళ్ళు పెట్టుకునేటట్టుగా సాతానుడు వాళ్ళని పురికొల్పుతున్నాడు. కరెక్ట్ ఆదివారం ఎప్పుడది? ప్రభు దినం. మన బంధువులు, మన రక్త సంబంధికులు, మనకు సంబంధికులు చాలా మంది ఎక్కడున్నారు? అన్నిలో ఉన్నారు. వాళ్ళు అంటారు, అరే మేము ఎప్పుడు కాదు కదరా, ఒకసారి కదా పెళ్లి, నువ్వు రాకుంటే ఎట్లా అంటారు. ఇప్పుడు పెద్ద సమస్య. పెళ్లి కార్డు ఒకవైపు ఆరాధన నా పెళ్ళ. మీరు చెప్పండి, ఎటువైపు మొగ్గుతారో మీరు? పెళ్ళే. వాడు అంటాడు నా దగ్గరికి వచ్చి, అన్న ఆరాధన అంటే ప్రతి ఆదివారం ఉంటుంది కానీ పెళ్లి ప్రతి వారం చేస్తారన్నా అన్నాడు. బా ఎంత లాజిక్ అసలు. నేనన్నాను, సరే నాన్న నువ్వు పెళ్లికి వెళ్ళు, కానీ ఒక పని చేయి, నువ్వు పెళ్లికి వెళ్ళావు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినావు అక్కడనే పెళ్లిలో. ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చి గుండెపోటు వచ్చి చచ్చిపోయినావు నువ్వు అక్కడ. తీర్పులో దేవుడి దగ్గర నిలబడ్డావు. అసలు నీ జీవితం అంతా వద్దురా బాబు, వెనక నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వద్దాం? జస్ట్ ఇప్పుడు నువ్వు ఇక్కడికి రాకముందు ఏం జరిగిందో అక్కడి నుంచి దేవుడు తీర్పు తీర్చున్నాను. ఎడిపోతావు నువ్వు? ఎక్కడికి వెళ్తావు నువ్వు? సహవాసంలో ఉండవలసిన నీవు, పరిశుద్ధులతో ఉండవలసిన నీవు, ప్రభుతో ఉండవలసిన నీవు ఎక్కడికి వెళ్తావు? ఎందుకు ఆ భయం లేదు? మంచిగా ఆరాధన అంతా అయిపోయిన తర్వాత చక్కగా అంతా మంచిగా ప్రార్థన అంతా సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత నేరుగా వెళ్తే ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు. నువ్వేం టెన్షన్ పడకు, 4 గంటల దాకా వాళ్ళు అక్కడే ఉంటారు. వెళ్ళి వాళ్ళని కలిసి కొంచెం పరామర్శించరా, ఏముంది, తప్పేముంది దాంట్లో? పెళ్లికే వెళ్ళాలనేంటి? ఎన్ని వచనాలు చూపించాలి దీనికోసం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొత్తం అదే కదా. 14వ వచనం నుండి చదువుతారు ఎవరైనా? చాలా క్లియర్ గా చెప్పాడు కదా దేవుడు. అక్కడ తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్న విధానాన్ని మీరు అర్థం చేసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉన్న 6వ అధ్యాయం 14వ వచనం నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎందుకు జోడుగా ఉండొద్దు అన్నాడంటే, జోడుగా ఉంటే అదే సమస్య. మన ప్రభావం వాళ్ళ మీద చూపించాల్సింది పోయి వాళ్ళ ప్రభావం మన మీద చూపించి మన భక్తికి ఆటంకం ఏర్పడుతుంది. కనుక
వాళ్ళు చేసేది తప్పంటలేను ప్రియులారా, అది మనం చేయకూడదు అంటున్నాను. నేను వాళ్ళనేమంటలేను, వాళ్ళని అనడానికి మనమేడే సరిపోతాం. ఎందుకంటే వాళ్ళకి చాలా గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళకి చాలా సబ్జెక్ట్ ఉంది, వాళ్ళ స్టోరీ అంతా వేరుంది. మనకు ఒకటి హల్లెలూయా 66 పుస్తకాల ప్రామాణిక గ్రంథం, ఇదే మన వశం అయితలే. అవన్నీ మనకెందుకు ఇంకా. కాబట్టి దీనికి కట్టుబడి బ్రతకాలనుకుంటే మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ జీవితం అంటే నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికేది కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుకి ఇష్టం వచ్చినట్టు బ్రతికేది. జీవించు వారిక మీదట, ఒక్క పేజీ ముందుకు తిప్పండి, 5:15లో, కొరింథీ 2వ పత్రిక 5:15 అదే కదా. జీవించు వారిక మీదట తమ కొరకు కాక, తమ కొరకు కాక, తమ కొరకు కాక, తమ కొరకు కాక, నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకు కదా, ఆయన కొరకు కదా మనం జీవించాల్సింది. మళ్ళీ చర్చికి వచ్చేమో జీవించినా మరణించినా అని పాడతావు. చర్చికి వచ్చేమో నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ ఏం పాడతారమ్మ నాకు. పాడినదేమో జీవితంలో లేకపాయే. దుఃఖంతో చెప్తున్నా నేను ఈ మాట, వేదనతో చెప్తున్నా ఈ మాట. నేను ప్రభులోకి వచ్చి 25 సంవత్సరాల్లో అన్ని సాంప్రదాయాలు చూసిన. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో, భారతదేశంలో నేను వెళ్ళని స్థలం లేదు. ఇతర దేశాలలో మిషనరీగా వెళ్ళాను నేను. థాయిలాండ్ దేశంలో మిషనరీగా ఇప్పటికి కూడా నేను పనిచేస్తున్నాను. ఆ భారంతో చెప్తున్న ప్రియులారా, వాక్యం తెలిసి, ప్రభు తెలిసి మనం ఎలా ఉండాలి, ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ త్రోవ తప్పుతున్నాం, ఎందుకొరకు మనల్ని మనం పరీక్షించుకోవద్దు. ఆయన కొరకు జీవించవలసిన మనం. ఇప్పుడు చూద్దాం 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఇంకెంతకంటే ఇన్ని విధాలైన ప్రశ్నల కంటే ఇంకేం ప్రశ్నలు కావాలి? ఇంత ఖచ్చితమైన ప్రశ్నల కంటే క్రైస్తవులకు ఇంకేం కావాలి? దేవుని ఆలయమునకు, మనం దేవుని ఆలయం, మనం దేవుని ఆలయం. కొరింథీ మొదటి పత్రిక 3:16, 6:18, 19 ప్రకారం మనం దేవుని ఆలయం. ప్రతి క్రైస్తవుడు దేవుని ఆలయం. మీ పక్కకున్న వాళ్ళకి చేయించి చెప్పండి, నువ్వు దేవుని ఆలయం అని. నువ్వు దేవుని ఆలయం, నువ్వు దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎలాగుండాలి, ఎలా ఉంటుంది? మీరు ప్రశ్నించుకోండి, మీరు పరీక్షించుకోండి, మీరు ఆలోచించండి ఈ మాటను. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మామూలు ఆలయం కూడా కాదు. మనం లోకంలో చాలా ఆలయాలు ఉన్నాయి, కానీ మనం జీవము గల దేవుని ఆలయం, జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే అక్కడ, నేను వారిలో నివసించి సంచరింతును. అమ్మా, నేను వారిలో నివసించి, అసలు నివసించుడే అయితలేదు ఇక్కడ. దేవుడు మనలో నివసించడమే కాదు, మనలో ఆయన సంచరించగలిగే జీవితం కావాలి. ప్రభువు చెప్తున్నాడు, నేను మీలో నివసిస్తాను కాదు, నివసించి సంచరిస్తాను. ఎవరికి వారు ఆత్మీయంగా పరీక్షించుకుందామా? దేవుడు నాలో నివసిస్తున్నాడా? దేవుడు నాలో నివసించి సంచరించగలుగుతున్నాడా? ఇంకేమనుంది అక్కడ? నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందును. నేను వారికి దేవుడను, వారు నాకు ప్రజలు. ఎప్పుడు నివసించి సంచరిస్తే అప్పుడు ఆయన మనకు దేవుడు, మనం ఆయనకు ప్రజలం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. ప్రభు చెప్పుచున్నాడు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. చూసారా? ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తావో, ఎప్పుడైతే వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన, దైవ చిత్తానుసారమైన జీవితం జీవిస్తావో, ఇక్కడ స్టేజ్ మారిపోయింది. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. సంగమా,
దేవుడు ప్రజలుగా ఉండడం కాదు, తండ్రిగా కుమారులు కుమార్తెలుగా ఉండే ఆధిక్యతలోనికి రావాలి. నువ్వు ఆయన నీలో నివసించి సంచరిస్తే ఆయన నీకు దేవుడు, నువ్వు ఆయనకు ప్రజవు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకతలోకి వస్తావో, వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా మాత్రమే జీవించాలని తీర్మానం చేసుకుంటావో, ఖచ్చితంగా వాక్యానికి లోబడతావో, ఆత్మ నడిపింపుకు లోబడతావో, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఇప్పుడు మిమ్మల్ని చేర్చుకుంటాను. ఇప్పుడు నేను మీకు దేవుడని కాదు, నేను మీకు తండ్రిని అవుతాను. మీరు నాకు కుమారులు కుమార్తెలు అవుతారు. ఆయన మనకు తండ్రిగా ఉండబోతున్నాడు. ప్రత్యేకత లేని వారి జీవితంలో ఆయన తండ్రిగా ఉండడు. ఆయన కొరకు బ్రతికి ఆయన చిత్తమును చేసే వారికి ఆయన తండ్రి. ఇష్టం వచ్చిన జీవితాలు జీవిస్తూ సగం క్రీస్తు సగం లోకం అన్నట్టుగా బ్రతికితే, లోకానుసారమైన పద్ధతులు ఆచారాలు విధానాలు తీసుకొచ్చుకుంటే ఇంకెక్కడి నుంచండి? అందుకే క్రైస్తవ్యం స్టాగ్నేట్ అయిపోయినట్టుగా, స్తంభించిపోయినట్టుగా అయిపోయిందండి. వెళ్ళవలసినంతగా క్రీస్తుని గురించిన విషయాలు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే క్రైస్తవులు సరిగా లేరు. క్రైస్తవులే గనుక క్రీస్తు పత్రికగా ఉండగలిగితే ఆటోమేటిక్గా అనేకులు క్రీస్తుని తెలుసుకోవడానికి ఇంకా ఇష్టంగా ఉన్నారండి. అందుకే ప్రభుని నమ్మిన ఒక వ్యక్తిగా, క్రైస్తవుడిగా నువ్వు నేను ఎలా ఉన్నామని ఈ రాత్రి పరీక్షించుకోవడానికే కొంచెం రోషంగా మాట్లాడుతున్నాను తప్ప మీ మీద నాకు ఏం కోపం లేదు. బాధతో మాట్లాడుతున్నాను. ఇంకా రాను నేతి బీరకాయలో నెయ్యున్నంత విశ్వాసం మిగిలిపోతుందని భయం నాది. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, విశ్వాసంలో విశ్వాసం ఉండదనే పరిస్థితికి దిగజారిపోతుంది, తగ్గిపోతున్నది. లూకాసు వార్త 18:8లో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటాడు. ఆయన రాకడ సమీపిస్తున్న కొద్దీ సాతాను యొక్క టార్గెట్ క్రైస్తవుల విశ్వాసం మీదనే. అందుకే విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతున్నాం. మనకు అన్ని వచనాలు తెలుసండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని తెలుసు, కానీ విశ్వాసంగా ఉండలేకపోతున్నాం. విశ్వాసంగా ఉండడం అంటే ముహూర్తాలు పాటించడం కాదుగా. విశ్వాసంగా ఉండడం అంటే అన్య సాంప్రదాయాలు పాటించడం కాదుగా. ప్రభు చిత్తానికి లోబడడమే కదా. మంచి రోజు, మంచి ముహూర్తం, మంచి ఇవేవి లేవుగా. దేవుడు అన్ని రోజులను మంచి రోజులుగా చేసిన తర్వాత ఒక రోజు మంచి రోజు ఏంటి? ఈ మాత్రం జ్ఞానం మనకు లేకపోతే, ఈ మాత్రం వాక్య జ్ఞానం మనం కలిగి ఉండకపోతే ఎలాగా? అది నా బాధ. అందుకే క్రైస్తవులుగా మొదట మనము సరి అయిన మారు మనసులోనికి రావాలి. వాక్యానుసారమైన మారు మనసులోనికి రావాలి. వాక్యానుసారమైన జీవితంలోనికి రావాలి. లేకపోతే చాలా కష్టం ప్రియులారా, చాలా కష్టం. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు పత్రికగా మార్చబడును గాక. హల్లెలూయా. క్రీస్తు పత్రికగా మార్చబడాలంతే. ఏదేమైనా సరే వాక్యంలో ఉందా అయితే ఓకే. అది పాస్టర్ చెప్పని, బూస్టర్ చెప్పని, ఎవరైనా చెప్పని, ఎవరైనా చెప్పినా వాక్యంలో ఉందా ఓకే, లేదా నాట్ ఓకే. అంతే. దాన్ని దేవుడు ఆమోదిస్తాడా? ఓకే. ఆమోదించడా? ఓకే. ఇఫ్ గాడ్ అప్రూవ్ వి అప్రూవ్, ఇఫ్ నాట్ వి నాట్. అంతే. ఖచ్చితత్వంలోకి రండి, వాక్యంలోకి రండి. బెరేయా సంఘస్థుల వల్ల ప్రతి క్రైస్తవుడు మారండి. పౌలు శీలలు చెప్పినవి అలాగుండబోలేదు అని ప్రతిరోజు పరీక్షించిన అపోస్తుల కార్యాలు 17:11 వ్రాయబడ్డట్లుగా అలాంటి క్రైస్తవులు కావాలి. అలాంటి క్రైస్తవ విధానాలు కావాలి. కానీ చాలా మంది ఆ ఖచ్చితత్వంలోకి, ఆ లోతైన అనుభవంలోకి రాలేకపోవడం అనేది చాలా దుఃఖకరమైన విషయం ప్రియులారా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడనియండి. ఈ రాత్రి దేవుడు మనల్ని సరిచేయనియండి. ఆచార సంబంధమైన క్రైస్తవ్యం కాదు మనం చేయాల్సింది, వాక్యానుసారమైన క్రైస్తవ్యంలోకి రావాలి మనం. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రియులారా,
క్రైస్తవ జీవితం ప్రతిరోజు శ్రమలే అయితే 40 రోజుల శ్రమలకు ఇష్టపడ్డం మనం. అది కూడా ఆచారమే కదా. ప్రతిరోజు శ్రమ అనుభవిస్తూ ఉండాల్సిందే. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అందరితో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరైనా తీశారా? మరి ఆయన అందరితో ఇట్లా, నేను అందరితో అంటే కొందరా శిష్యులైనా, అందరితో, ఇక్కడున్న మనందరితో అన్నాడు. ఏమన్నాడు? ఎవడైనను క్రైస్తవుడు కావాలనుకుంటే, ఎవడైనను క్రీస్తుని వెంబడించాలనుకుంటే ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని, ఏ రోజు 40 రోజుల, 20 రోజుల, 30 రోజుల, ప్రతిదినం. సాతానుగాడు ఏం చేసిందంటే, సిలువను గురించి ధ్యానించాలంటే ఒక 40 రోజులు, యేసుక్రీస్తు పుట్టుకను ధ్యానించాలంటే ఒక 30 రోజులు. వాడు మనల్ని మార్చేశాడు. ఏం మార్చాడు వాడు? ఆయన పునరుత్థానం అంటే దానికి ఒక ఈస్టర్ అనే పండుగ రావాలి, అంతే. ఇంకా ఆయన మరణాన్ని బాగా ధ్యానించాలి, మరణ సంబంధమైన పాటలు పాడాలంటే గుడ్ ఫ్రైడే రావాలి. ఇది ఎక్కడ భక్తి అండి? ఆయన జననం, రెండవది ఆయన జీవితం, మూడవది ఆయన మరణం, నాలుగవది ఆయన పునరుత్థానం, ఐదవది ఆయన రాకడ. ఈ 5 విషయాలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు కదా. ఈ 5 విషయాలు ప్రతిరోజు ధ్యానించవలసిన విషయాలు కదా. ఎందుకు ఆచారంగా మార్చేశాం? ఎందుకు ఆచార విధంగా మారిపోయాం మనం? ప్రతిరోజు సిలువనెత్తుకొని వెంబడించవలసిన మనం, ప్రతిరోజు క్రీస్తుకు సాక్షులుగా ఉండవలసిన మనం, ప్రతిరోజు లోకానికి క్రీస్తుని, సిలువ వేయబడిన క్రీస్తుని, పునరుత్థానుడైన క్రీస్తుని చూపించవలసిన మనం ఎక్కడో ఆగిపోయాం ఏంటి అసలు? రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను పాటించకండి అంటే, లోకములో ఉన్న పద్ధతులు, విధానాలు, భక్తి విధానాలు కూడా పట్టుకొని వచ్చి క్రైస్తవ్యంలో పాటించేవారిగా మారిపోయావేంటి? 12:2 లోక మర్యాదను అనుసరించేవారిగా ఉండొద్దు కదా. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయిన దేవుని చిత్తమేదో పరీక్షించి చూడండి. దేవుని చిత్తాన్ని ఊరికనే కాదట, దేవుని చిత్తం అనబడే దాంట్లో కూడా మోసం జరగకుండా దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లుగా, ఈ దేవుడి చిత్తం పరీక్షించి తెలుసుకోవాలంటే ఏం కావాలో తెలుసా? నీ మనసు మారాలి, నువ్వు నూతన పరచబడాలి, నువ్వు రూపాంతరం చెందాలి. అప్పుడు నీకు సంపూర్ణమైన దేవుని చిత్తం, అనుకూలమైన దేవుని చిత్తం, ఉత్తమమైన దేవుని చిత్తం తెలియపరచబడుతుంది. అంతేగాని ఇదే హో వాక్కు, దేవుడు అట్లా చెప్తున్నాడు, ఇట్లా చెప్తున్నాడు, అది కాదు భక్తి. క్రమము లేని ప్రతి భక్తి అక్రమమే. ప్రభు దగ్గరకు వచ్చి చాలా మంది అన్నారట, నేను దయ్యాలు నిలగొట్టలేదా, ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా? అరే భయ్, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరగలేదు, నేను మిమ్మల్ని ఎరగనే అక్రమం చేయవర్లారా. ఏంటి అక్రమము? క్రమముగా చేయని ప్రతిదీ అక్రమమే. అందుకే మన భక్తి ఎలాగుంది, మన ఆత్మీయ స్థితి ఎలాగుంది, మన ఆత్మీయ జీవితం ఎలాగుంది, మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో మనం ఆలోచించాలి. సత్యంలో, వాక్య సత్యంలో, ఆత్మ నడిపింపులో మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి. ఆయన మనకు తండ్రిగా, మనం ఆయనకు పిల్లలుగా ఉండే జీవితం జీవించాలి. ఆ స్థితిలోకి రాలేకపోతే అది చాలా కష్టం అనే మాట మీరు పట్టుకోండి ప్రియులారా ఈ రాత్రి. ఎందుకంటే మనం నమ్మిన దేవుడే, మనం ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. లేఖనం చాలా అద్భుతంగా చెప్తుంది కదండి. 33వ కీర్తన 12వ వచనంలో, యెహోవా తమకు దేవుడు గాగల జనులు, బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, అన్యులా ధన్యులా? అన్యులుగా చేయకండి దాన్ని. తెలియనోడు అన్యుడు అంటుండు మనల్ని, కానీ మనం ధన్యులం. బైబిల్ చెప్తుంది మనం ధన్యులం అని. ఆ ధన్యతను కాపాడుకోవాలి మనం. ఆ ధన్యకరమైన జీవితాన్ని లోకంలో చూపించాలి. ఆ ధన్యత మనం 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 పేదవాళ్ళు ఉన్నా ఉంటుంది ఆ ధన్యత. ఆ ధన్యత మనం అనారోగ్యంలో ఉన్నా ఉంటుంది ఆ ధన్యత. ఆ ధన్యత ఈ లోకములో, ఈ లోక సంబంధమైందిగా ఈ లోక మనుషులకు అర్థమయ్యే ధన్యత కాదది. దేవుడిచ్చే ధన్యత గొప్ప ధన్యత.
ఎంత గొప్ప ధన్యత అంటే, లాజర్ పేదోడే, లాజర్కి అనారోగ్యం ఉంది, కానీ ఆయన అబ్రహాము రొమ్ముకి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ధనవంతుడే అతను, విస్తారమైన ధనం కలిగినోడే, కానీ అతను పాతాళానికి వెళ్ళిపోయాడు. అటువంటి ఒక ధన్యత గురించి మాట్లాడుతున్నాను ఈ రాత్రి. నా బాధ అంతా ఏంటంటే, ఆయన నీ కొరకు చేసిన బలియాగం, ఆయన నీ కొరకు కార్చిన రక్తాన్ని మనం వ్యర్థం చేస్తున్నాము అనేది నా బాధ. యేసుక్రీస్తు ప్రభుల వారి గొప్ప త్యాగాన్ని వ్యర్థం చేస్తున్నాం మనం, అది నా బాధ. దానికి తగ్గట్టుగా మనం ఎంత రుణస్థులమై, ఎంత కృతజ్ఞులమై బ్రతకాలి, ఎంత జాగ్రత్తగా బ్రతకాలి, ఎంత ఆత్మీయంగా బ్రతకాలి అనేది నా బాధ. ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతికితే ఎక్కడికి పోతుంది క్రైస్తవ్యం? ఆయన చేసిన త్యాగం వ్యర్థమైపోతుందేమనే భయం, బాధ, వేదన. కనీసం మీకన్నా అర్థం కావాలనేది నా బాధ. దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడం అసలు ఆలోచించగలమా? అది శరీరధారిగా ఈ లోకానికి రావడం, నీలాగా నాలాగా రావడం, ఆయన పాప శరీరాకారమును ధరించడం అసలు ఊహించగలమా? అంత త్యాగం, అంత తగ్గింపు వ్యర్థమైపోతుందేమో అనే బాధ. పేతురు తన మొదటి పత్రికలో రాస్తూ 2వ అధ్యాయం 21వ వచనంలో అద్భుతమైన మాట రాస్తాడు పేతురు గారు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చూడండి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఎవరు నీ మాదిరి? హూ ఈజ్ యువర్ ఎగ్జాంపులర్? హూ ఈజ్ యువర్ మోడల్? నీ మాదిరి ఎవరు? క్రీస్తు నీకు మాదిరి ఉంచిపోయాడు. క్రీస్తే నా మాదిరి, క్రీస్తే మన మాదిరి. ఈ లోకంలో ఇంకొక మాదిరి లేదు. ఆ మాదిరిలో ఉండవలసిన మనకు ఆ మాదిరిలో ఉండలేకపోతున్నామనేది నా బాధ. అందుకే మీరు మాదిరి కలిగిన జీవితాన్ని జీవించాలి. పౌలు అన్నాడు కదండి, నేను క్రీస్తును పోలు నడుచుకుంటున్నట్లు మీరు నన్ను పోలు నడుచుకుని అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 11:1. ఆ మాట నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, పౌలు లాంటి వాడే క్రీస్తుని పోలు నడుచుకున్నప్పుడు నాకు కూడా సాధ్యమైంది. అంతే. ఇంకా క్రీస్తుని పోలు నడుచుకోవడం సాధ్యమైందంటే పౌలుకు సాధ్యమైంది. పౌల్లో కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. దూషకుడు, హింసకుడు, హానికరుడు, చాలా బలహీనతలు ఉన్నాయి. కానీ ఆయన ఒకప్పుడు సరిచేయబడ్డ తర్వాత, దమస్కులో దేవునితో ఎన్కౌంటర్ అయిన తర్వాత, ముఖాముఖి దేవుణ్ణి చూచిన తర్వాత, ఇక ఆయన క్రీస్తుని పోలి నడుచుకోవడం ప్రాక్టీస్ చేసి ఆయన క్రీస్తుని పోలి లోకంలో నడుచుకున్నప్పుడు మనకెందుకు సాధ్యం కాదది? నాకెందుకు సాధ్యం కాదది? నీకెందుకు సాధ్యం కాదది? ప్రయత్నం చేయట్లేదు. క్రైస్తవుల్లో 5 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి. చెప్పండి, ఎన్ని ఉండాలి? చెప్పండి, ఎన్ని ఉండాలి? నాతో పాటు చెప్పండి. మొదటిది ప్రార్థన అనండి. ఏముండాలి? ప్రార్థన. రెండవది ప్రదర్శన అనండి. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని ప్రాలే. ప్రార్థన, తర్వాత ప్రదర్శన. క్రీస్తుని ఏం చేయాలి? ప్రదర్శించాలి. అమ్మా, నువ్వు మాట్లాడడం కంటే ముందు ప్రదర్శించాలి. నీ జీవితం మాట్లాడాలి అంటున్నా. అందుకే. మూడవది ప్రకటన అనండి. నాలుగవది ప్రయత్నం. ఐదవది ప్రయాస. 5 విషయాలు ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి. ప్రార్థించే క్రైస్తవులు కావాలి, ప్రదర్శించే క్రైస్తవులు కావాలి, ప్రకటించే క్రైస్తవులు కావాలి, ప్రయత్నించే క్రైస్తవులు కావాలి, ప్రయాసపడే క్రైస్తవులు కావాలి. సంఘములో ఈ 5 రకాలైన ప్రజలు కావాలి. నువ్వు ప్రదర్శించగలుగుతున్నావా? క్రీస్తుని ప్రదర్శించే జీవితం నీలో నాలో ఉందా? మీరు ఆలోచించండి. లూకా సువార్త 19:10 చాలా అద్భుతమైన వచనం ప్రియులారా. నశించి పోయేదాన్ని కాదు, ఆల్రెడీ డిస్ట్రాయిడ్. నశించింది, అది ఆల్రెడీ నశించిపోయింది. కానీ దేవుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు.
ఇప్పటికి కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చరిత్రలో చాలా ప్రయత్నాలు జరిగాయి దేవుణ్ణి కలుసుకోవాలని. ఇంకా క్రీస్తుని తెలియని వాళ్ళు ఉంటే ఈ మాటలు వినడానికి ఇష్టపడండి మీరు. లేదా ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా దూరంగా ఉండేవారైనా వింటుంటే కనుక వారికి కూడా నేను ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను. అపోహలు తీసేయండి, అపోహలు తీసేయండి. ఈ అపోహలు ఏంటంటే మత మార్పిడి అనే అపోహ. మొన్న ఒక ఆయన అంటాడు, మీరు ఇట్లా ఇట్లా బాగా తిరుగుతారు కదా, ఇట్లా చాలా చోట్లకి వెళ్ళి క్రీస్తు గురించి చెప్తారు కదా, మీకు పైనుండి పైసలు వస్తాయట కదా అన్నాడు ఆయన. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయట? పైనుంచి. 25 ఏళ్ళే పైకి చూడబట్టి మెడ నొప్పులు వచ్చినాయి కానీ పైసలు రాలే. పైనుండి వస్తాయా డబ్బులు? మన గుండు బాస్ చెప్పలే డబ్బులు ఎవరి కోరిక రావాలి? చెప్పంటలేదా? చెప్పంటలేదు, తెలవదా మీకు? లలిత జ్యువెలర్సా? ఏం పేరు ఆయన పేరు? కిరణ్ కుమార్. వాళ్ళకున్న జ్ఞానం లేదు మనోళ్ళకు. డబ్బులు వస్తాయట పైనుండి. ఆ డబ్బులే వస్తే మా క్రైస్తవులు ఇంకా పేదలు ఎందుకుంటారా? స్కూల్ ఫీజు కట్టిన వాళ్ళు ఎందుకుంటారు? పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు ఎందుకుంటారు డబ్బులే వస్తే? ఈ డబ్బులు వచ్చే చరిత్ర ఎక్కడది సారో? 25 సంవత్సరాల నుంచి నేను చూడలే మరి డబ్బులు వచ్చే చరిత్ర. ఎవడు రూపాయి ఇయ్యలే. అందుకే చెప్తున్నా నేను, ఈ అపోహలు విడవండి. మేము పొందుకున్న ఈ రక్షణ 2 రకాలుగా నిర్లక్ష్యం అవుతుంది. ఒకటి, తమ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించకపోతే, ఫిలిప్పీ పత్రిక 2:12. రెండవది, తమ రక్షణను ఇతరులకు ప్రకటించకపోతే రక్షణ నిర్లక్ష్యం అవుతుంది. నువ్వు పొందుకున్న రక్షణ కనుక నిజమైంది అయితే ఎందుకు ప్రకటించొద్దు? ప్రకటించట్లేదు అంటే అది నిజమైంది కాదని అర్థం. అట్లా నిర్లక్ష్యం అవుతుంది. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ లో ఒక డాక్టర్ గారు, మంచి డాక్టర్ గారు ఉన్నారు. డబ్బులు తీసుకుంటాడు, 1000 రూపాయలు ఫీజు తీసుకుంటాడు. కానీ ఆయన హస్తవాసి మంచిది, ఆయన దగ్గరికి పోతే రోగాలు పోతున్నాయి అనుకోండి. మీరు వెళ్ళారు, బాగైంది, వచ్చి మీ ఇంటి పక్క అనారోగ్యంగా ఉంటే చెప్తారా చెప్పరా? చెప్పండి అమ్మా, చెప్తామా చెప్పమ్మా? ఫ్రీగా బాగా చేస్తారా? 1000 రూపాయలు ఫీజు తీసుకొని బాగా చేస్తారా? అయినా చెప్తామా లేదా? వెళ్తారా లేదా? అయితే ఇప్పుడు డాక్టర్ మార్పిడి అందామా దీన్ని? కాదుగా. మంచి అనేది నువ్వు అనుభవించినప్పుడు చెప్పాల్సిందే. కాబట్టి ఈ రాత్రి హైదరాబాద్ నుండి ఇక్కడ దాకా ఎందుకు వచ్చాం అనుకున్న పని లేక కాదు. మేము అనుభవించాం ప్రభువును, మేము ఆయనకు సాక్షులం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, కొందరికి కాదు. ఏ ఒక్కరూ నశించడం నా దేవునికి ఇష్టం లేదు. అపోస్తల కార్యాలు 17:30 ఆజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇచ్ఛయించుచున్నాడు. ఏ ఒక్కరూ నశించడం నా దేవునికి ఇష్టం లేదు. మా దేవుడు కాదు, మా దేవుడు కాదు, మా దేవుడు కాదు, మా దేవుడు కాదని చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ ఆయన ఎప్పుడు అట్లా అనలేదండి. ఆయన కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. ఆయన అందరికీ ప్రభు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. కేవలం క్రైస్తవుల కొరకు, ఒక జాతి కొరకు, ఒక మతం కొరకు, ఒక ప్రాంతం కొరకు ప్రాణం పెట్టిన వాడు కాదు. ఆయన సర్వ మానవాళి పాప పరిహార్థమై ఆయన రక్తమును కార్చాడు. అందుకే వేదాలలో కూడా సత్యాన్వేషణ జరిగింది, దేవుణ్ణి గురించిన అన్వేషణ జరిగింది. అందుకే అక్కడక్కడ దేవునికి ఉండవలసిన లక్షణాలు వాళ్ళు రాసి పెట్టుకున్నారు. గమనిక వేదాలలో క్రీస్తున్నాడని చెప్పట్లేదు, అది అబద్ధం. నా క్రీస్తు 66 పుస్తకాల ప్రామాణిక గ్రంథమైన బైబిల్లో మాత్రమే ఉంటాడు. కానీ వేదాలలో కూడా వారు దేవుని గురించి రాసుకున్నారు. రాసుకోకపోతే ఈ మాటలను ఎందుకు రాసుకుంటారండి? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ, శాంతి 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 అని ఎందుకు రాసుకుంటారండి? అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపించువాడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించువాడు, మరణంలో నుండి జీవంలోనికి నడిపించే దేవా శరణం 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 అని రాసుకున్నారు వాళ్ళు. ఆయన ఎవరు చెప్పమంటున్నా నేను? అదే చెప్పమంటున్నా నేను. బాగానే చెప్పారు, కానీ సమస్తం సంపూర్ణంగా చెప్పుంటే బాగుండు. ఒక దేవుడు ఉంటాడు, ఆయన అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపిస్తాడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు, మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తాడని రాసుకున్నావు కదా. ఆయన ఎవరో కూడా చెప్తే అయిపోయేదిగా. ఒక పెద్ద ఆయన ఏమో సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు. ఆ ఏక్ హై కోన్ హై బతావుదు అని. ఆ ఒక్కడెవరో కూడా చెప్పొచ్చు కదా అంటున్నా నేను. అదే పెద్ద సమస్య.
ఆ దేవుని గురించి వాళ్ళకంటే ఎక్కువగా చాలా క్లియర్గా బైబిల్ మాట్లాడింది కదా, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. ఆ మార్గము సత్యము జీవమైన దేవుడి గురించి మాట్లాడుతున్నా. ఆయన ద్వారానే మౌక్కిదదిన కురియంతి హవ్యాన పరేతాసిన్, పుట్టబోయే అవతార పురుషుడు నిజమైన దేవుడు కన్యకా గర్భమందు పశువుల శాలలో శక్తి చేత జన్మించవలను అని రాసుకున్నాడు. ఆ దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరాయన అని, ఏ పోలిక ఈ పోలిక? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అన్ని పాపాలకు రక్తం చెందించడం తప్పనిసరి. ఆ రక్తము పరమాత్మునిదై ఉండాలి. పుణ్యంగా దానంగా బలిగా రక్తం చెందించబడాలి. ఆ రక్తంలోని పాప క్షమాపణ. ఎవరా రక్తం అని అడుగుతున్నారు. రక్త ప్రోక్షణం పాప వినాశనం ఎందుకు రాసుకున్నారు అని అడుగుతున్నారు. ఎందుకుంది అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాల్సిందే. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు చెప్పండి, గిట్టక తప్పదు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనకు ఒక నిరీక్షణ ఉంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామని మీరు చెప్పండి. ఎక్కడికి వెళ్తామని మీకు ధైర్యం లేదా ఏంటి? క్రీస్తుని నమ్ముకున్న తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అంటున్నా నేను. ఏంటో డౌట్ ఉంది కదా. పరలోకం అని చెప్తే మళ్ళీ ఈయన ఏమంటాడో ముందే స్టార్టే కదా. మనకు ఒక నిరీక్షణ ఉందిగా, నమ్మకం ఉందిగా. క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు. వాళ్ళు ఎందుకు ధన్యులయ్యారు? వారు క్రీస్తుతో కూడా ఉంటారు కాబట్టి కదా. ఆ నమ్మకం ఉందిగా మనకు, అవునా? సరే, తీర్పు తర్వాత ఆయనతో ఉంటామనే నమ్మకం ఉందిగా. ఆయన కుమారుని యొక్క జీవాన్ని విశ్వసించిన వాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నమ్మకం ఉందిగా. అదే ప్రశ్న వాళ్ళని అడుగుదాం. మీరు చనిపోయినాక ఎక్కడికి పోతారు? వాళ్ళు కూడా నమ్ముతున్నారు చనిపోయిన తర్వాత 2 నిత్యత్వాలు ఉన్నాయని. ఒకటి నరకమని, మరొకటి స్వర్గమని లేదా వైకుంఠమని వాళ్ళు నమ్ముతున్నారు. ముస్లిమ్స్ జన్నత్ అని నమ్ముతున్నారు. నేనేం అడుగుతున్నానంటే, ఏ ప్రాతిపదికన మనిషి చనిపోయిన తర్వాత జన్నతో, స్వర్గమో, వైకుంఠమో, పరలోకమో వెళ్తాడు? ఏ ప్రాతిపదికన నరకానికి వెళ్తాడు? నీ ప్రాతిపదిక ఏంటి అసలు? నీ గ్రంథం చెప్పే ప్రాతిపదిక ఏంటి అంటే, గరుడ పురాణంలో 18 శిక్షలు ఉంటాయి. నేను కూడా అన్యుడిగా పౌరోహితం చేసే దినాల్లో చెప్పేవారు. నరకంలో వేయబడే 18 శిక్షలు. అందులో ఒక పెద్ద శిక్ష కూంబిపాకం. పెద్ద పొయ్యి పెట్టి, పొయ్యి మీద పెద్ద మూకుడు పెట్టి, దాంట్లో నూనెసి సలసల కాగుతుండగా మనిషి చేసిన పాపాన్ని బట్టి వాడిని బతుకుండగానే తీసుకొని అందులో వేసి ఫ్రై చేస్తాడు. వాడు చావడిగా, చావులేదు కదా అక్కడ. వాడు అందులోనే అరుస్తా ఉంటాడు. తీస్తారు, వేస్తారు, యమదూతలు తీస్తారు, వేస్తారు. దాని పేరు కుంభీపాకం. నరకమది. బైబిల్ ఏం చెప్పింది? అగ్ని ఆరదు. ఈ నూనె గిన్నె లేదు కానీ మనకు దేవుడి దయ వల్ల అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడ్చుటయు పళ్ళు కొరుకుటయు మాత్రమే ఉంటది. ఏ పురుగు చావదు. జాగ్రత్త. అక్కడ మరణం లేదు, అక్కడ ఎక్స్పైరీ డేట్ లేదు, అక్కడ ఈ వయసుకి అయిపోతుందిలే అనేది లేదు. ఇక అది నిత్యత్వం. అందుకే ఏ ఒక్కరూ అక్కడికి వెళ్ళొద్దని నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ నరకం తప్పించబడ్డానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నరకం తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వస్తే మనం ఏం చేసినాం తెలుసా? కారులు సంపాదించుకోవడానికి, బంగళాలు సంపాదించుకోవడానికి, ఇంకా రకరకాలైన వాటిని సంపాదించుకోవడానికి యేసును నమ్ముకునే పరిస్థితికి దిగజారిపోయాం. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడా అంటే ఇస్తాడేమో, కానీ డామ్ షూర్గా నరకాన్ని తప్పిస్తాడు మాత్రం వాస్తవం. అది ఖచ్చితం. పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. అది ఖచ్చితం లేని వాటి గురించి నేను చెప్పను. దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన నన్ను కూడా స్వస్థపరిచాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. కానీ దేవుడు డామ్ షూర్గా చెప్పింది ఏంటో తెలుసా? పాపి తన పాపమును ఒప్పుకొని, పాపమును విడిచిపెట్టి, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే వాడు పరలోక రాజ్యం పోతాడు. అది డామ్ షూర్. అది ఖచ్చితంగా చెప్పబడింది. వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు కూడా రాసుకున్నారు అలాగా.
సామవేదంలో బ్రాహ్మణ తాంత్రిక కాండంలో ఏమని రాసుకున్నారంటే అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనే వచః అని రాసుకున్నారు. పుత్రుడు లేకపోతే గతి లేదు, స్వర్గానికి వెళ్ళే దారి లేదని రాసి పెట్టుకున్నారు. ఇంకొక చోట ఏమని రాసుకున్నారంటే ఋగ్వేదంలో పున్నాంనో హి నరకత్రాయితః ఇది పుత్రః కుమారః అని రాసుకున్నారు. పున్నాంనో హి నరకత్రాయితః ఇది పుత్రః కుమారః. పున్నామ నరకము నుండి తప్పించేవాడు ఇది పుత్రుడిగా కుమారుడిగా ఈ లోకానికి వస్తాడని రాయించాడు. కుమారుడు అంటే ఏంటి? కుం అనగా పాపము, హరుడు అనగా పరిహరించువాడు. కుమారుడు అనగా పాపమును పరిహరించువాడు అని అర్థం. నీ కడుపులో పుట్టినోడు నా కడుపులో పుట్టినోడు కుమారుడు గాడు. మనం భాష బాగుంది కదా అని వాడుతున్నాం. కుమారుడు అంటే ఒక్కడే, పాపమును పరిహరించువాడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్పింది? మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. ఆయన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు సర్వలోకానికి. ఆయన నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారు వారి పాపంలోనే శిక్షించబడతారు. కాబట్టి ఇటువంటి దేవుడు, నేను ఇందాక చెప్పాను కదా, ప్రొద్దుట లేవగానే వేరే వ్యాపకము లేని జీవితం మాది. నీకు అదే భక్తి, అదే అదే జీవిత విధానం, వేరే వేరే విధానాలు లేని బ్రతుకు మాది. అప్పుడు కూడా అవగాహన లేకుండానే పొద్దుట లేవగానే సంధ్యావందనంలో దాన్నే చెప్పేవాళ్ళం. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవం త్రాహిమాన్ దేవ కృపాయ శరణాగతం. నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, నా ఈ పాపం నుంచి విడిపించగలిగిన దేవాన్ని శరణు కోరుచున్నాను, నాకు విమోచన కావాలి అనే ప్రార్థన. పాపం ఒప్పుకునే వాళ్ళం, పాపాన్ని అంగీకరించేవాళ్ళం. కానీ ఆ పాప ప్రక్షాళన ఎక్కడి నుంచి దొరుకుతుందో తెలియదు. అలాంటి పౌరోహిత కుటుంబంలో పుట్టా నేను, పౌరోహిత కుటుంబంలోనే కొనసాగాను. అంత బాగునే ఉంది, పరిస్థితులు ప్రతికూలంగా అయిపోయాయి. మా తాతగారి అంటే ఇంకా మా పూర్వీకుల నుండి తరతరాలుగా వంశపారంపర్యంగా పౌరోహితం అనేది మా కుటుంబంలో, పూజారి పని అనేది మా కుటుంబంలో వారసత్వంగా వస్తున్నటువంటి పని. కానీ మా నాన్నగారు దాన్ని చేయలే. మా తాత ఎంతో ప్రయాసపడ్డాడు, మా నాన్న అన్ని నేర్చుకున్నాడు, కానీ అందులో పెద్ద బెనిఫిట్ ఉండదని అనుకున్నాడో ఇంకేంటో తెలియదు. కానీ ఆయన దాన్ని చేయడానికి ఇష్టపడక అన్ని నేర్చుకొని అన్ని జరిగిన తర్వాత ఆయన పక్కకు జరిగిపోయి, నాకు 2 అక్కలు, నేను, మా అమ్మ ఉన్న తర్వాత ఆయన మమ్మల్ని విడిచిపెట్టి ఇంకొక అమ్మని పెళ్లి చేసుకొని ఆయన ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ ఆయనకు ఒక బిడ్డ, 2 కొడుకులు. ఆయన కుటుంబాన్ని పెట్టి మా కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. మా కుటుంబం పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా ఉన్నాడు. కుటుంబ బాధ్యత అంతా తాతగారి మీద, నానమ్మ గారి మీదనే పడింది. వాళ్ళు కూడా వృద్ధులు కాబట్టి మా తాతగారు చేసే పౌరోహితం తప్ప వేరే పని లేదు. పౌరోహితానికి ఊర్లో ఇలాగే మా ఊరు కూడా చాలా పెద్దది, నల్గొండ జిల్లాలో. ఇలాగా ఊర్లో చేసే పౌరోహితానికి డబ్బులు రాకపోయేది. ధాన్యం పండిన తర్వాత ధాన్యమో లేకుంటే వాళ్ళకి ఏది పండితే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. దానితో కుటుంబ పోషణ చాలా కష్టం అయిపోయింది, చాలా కష్టం. ఇక ఈ కుటుంబం నడిపించబడ్డం ఇబ్బంది అయిపోయింది, పేదరికం తాండవిస్తుంది. దానికి తోడు మా నాన్న, మా తాతగారు వృద్ధులు కనుక వారికి అనారోగ్యాలు. ఇటువైపు నాకు 2 అక్కలు, పెద్ద అక్క ఎప్పుడు మైగ్రేన్ హెడేక్తో తలనొప్పితో బాధపడతా ఉండేది. రెండో అక్క పుట్టుకతోటే పోలియో, ఆమె లేచి నడవలేకపోయేది. అటు ఇటు కొద్దిగా మా అమ్మగారు కొంచెం ఆరోగ్యంగా ఉండేది. ఈ బాధంతా భరించలేక కుటుంబ పోషణ ఎలాగన్నట్టుగా మా చదువులు, తిండి, మా పరిస్థితులు అన్నిటి కొరకు మా అమ్మ ఒక చిన్న కారం మిషన్ పెట్టుకొని, రోకన్లు ఉంటాయి కదా, రోకన్లో ఉన్న కారం మిషన్ పెట్టుకొని కారం కొడుతూ మమ్మల్ని పోషించింది మా అమ్మ. చాలా తక్కువ డబ్బులు వచ్చేవి ఆ దినాల్లో. నేను చెప్పేది ఒక ఇంచుమించు 40 సంవత్సరాల క్రితం వచ్చి చాలా తక్కువ డబ్బులు వచ్చేవి. ఆ కొద్ది డబ్బులతోటే కుటుంబాన్ని పోషించడం చాలా ఇబ్బంది పడ్డది మా అమ్మ. కొన్ని సంవత్సరాలు అట్లా కష్టపడ్డది. అది చూస్తూ పెరిగా నేను. నా 10వ తరగతి అయిపోయిన తర్వాత రెగ్యులర్ స్టడీస్ ఆపేసి కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలని నేను ఆ పని ఈ పని చేసుకుంటూ వెళ్ళాను. ఏ పని చేసినా కూడా నాకు వచ్చే ఆ కొద్ది కొరత డబ్బులు పెద్దగా ఏమి రాకపోయాయి. ఎక్కువ డబ్బులు రావడానికి ఏం చేయాలి అంటే నాకు ఒక స్నేహితుడు చెప్పాడు, ఎక్కువ డబ్బులు వచ్చే దగ్గర నువ్వు పని చేస్తే ఆ డబ్బులు నీవైతే అన్నాడు. తెలియకుండానే ఫైనాన్స్ లో పని చేయడానికి చేరా. ఆ ఫైనాన్స్ ఆఫీస్ లో పనిచేస్తుంటే చాలా డబ్బులు కనబడేవి, కానీ మనకు రాకపోయేది. వాడు చెప్పిన లాజిక్ అస్సలు అర్థం కాలే నాకు.
తర్వాత అడిగా, ఇదేంట్రా బాబు, డబ్బులు ఎక్కువ వచ్చే దగ్గర పని చేస్తే డబ్బులు వస్తాయి అన్నావు కదా అంటే, మరి నువ్వు కొంచెం తెలివి ప్రదర్శించాలన్నాడు. అప్పుడు అర్థమైంది దొంగతనం చేయాలని. కాబట్టి ఇక మెల్లిమెల్లిగా అక్కడ కొంచెం నమ్మకత్వాన్ని సంపాదించి, కొద్దిగా నమ్మకత్వం వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే, ఆ కలెక్షన్ చేయడం అదంతా కూడా ఆయన ఏం చేసిండు, నన్ను బాగా నమ్మి ఆయన ఇంకొక వ్యాపారంలోకి వెళ్తూ ఈ ఫైనాన్స్ ఆఫీస్ మొత్తం ఇన్ఛార్జిగా నన్ను చేసి ఆయన వెళ్తే, ఇక జమా ఖర్చులన్నీ అప్పుడు కంప్యూటర్లు సిస్టమ్స్ లేవు కదా, జమా ఖర్చులన్నీ పేపర్లలో పుస్తకాలలో రాయడమే కనుక రాస్తూ అటు ఇటు కొంచెం మేనేజ్ చేసి అప్పుడప్పుడు ఒక 500,000 నొక్కేసేవాడు. దొంగతనం చేశాను, లైవ్ లో చెప్తున్న దొంగతనం చేశానని. ఎందుకు చెప్తున్నానో తెలుసా? యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాను, నేను నీ దగ్గర దొంగతనం చేశానని. ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆయన అన్నాడు, నువ్వు నువ్వు తీసినట్టుగా నాకేం పెద్దగా ఏం అనిపించలేదు అన్నాడు ఆయన. నీకు అనిపించకుండానే తీసింది, నీకు లెక్కలు దొరకకుండానే తీసింది, కాబట్టి నీకెక్కడ దొరుకుతుంది ఇంకా. కానీ ప్రభుని నమ్ముకున్నా కాబట్టి నీ డబ్బులు తిరిగి నీకు ఇస్తానని 10 సంవత్సరాలు ఆయనకు డబ్బులు కట్టా. కాబట్టి లైవ్ లో చెప్తున్న దొంగతనం చేసిన అని. లేకుంటే మళ్ళీ ఆయన పట్టుకోడు, ఆ, సరిపోదా కేసు పెట్టడానికి. మోసం చేశా, డబ్బులు సంపాదించి. ఎప్పుడైతే ఈ అక్రమంగా సంపాదించడం మొదలు పెట్టామో పరిస్థితులు కొద్దిగా పర్లేదు అనిపించాయి. మా తాతగారికి నాన్నమ్మకు వైద్యం చేయిస్తూ, ఇటువైపున మా అక్క ట్రీట్మెంట్ చేయిస్తూ, ఆమె అప్పటికే ఇంటర్మీడియట్ అయిపోయింది, బైపీసీ. ఆమె మెడికల్ వైపు చదవడానికి ఇష్టంగా ఉంది, ఆమెను చదివించడానికి హైదరాబాద్ పంపించి మా రెండో అక్కకు ట్రీట్మెంట్ చేపిస్తూ అమ్మకు పని మానిపించి, అలాగా కుటుంబం కొంచెం మెల్లిగా అన్ని పరిస్థితులు సరి చేయబడుతున్నాయి. 1 సంవత్సరం అలాగా కొద్ది పర్వాలేదు అనిపించింది. ఈ లోపల అక్క ట్రైనింగ్ మంచిగా చేస్తూ పార్ట్ టైం జాబ్ చేయడానికి ఎల్బీ నగర్ లో కామినేని హాస్పిటల్లో ఆమె అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటుంది. ఇలాగ పరిస్థితులన్నీ కొద్దిగా మామూలుగా అయిపోయాయి, సాధారణంగా అయిపోయినాయని పరిస్థితుల్లో దేవుడి చిత్తం భిన్నంగా ఉంటది పిల్లారా. నాకు కూడా తలనొప్పి స్టార్ట్ అయ్యింది, భయంకరమైన మైగ్రేన్ హెడ్ఏక్ ఉండేది నాకు కూడా. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకునే సమయానికి నేను -6 స్పెట్స్ పెట్టుకున్నాను. నా కళ్ళజోడు -6 ఉండేది. చెప్తాను, అదే స్టోరీ చెప్తున్నా మీకు. తలనొప్పి స్టార్ట్ అయింది, కళ్ళజోడు వాడుతుంటే కంటి చూపు తగ్గిపోయింది. ఒక రాత్రి భయంకరమైన కడుపు నొప్పి, ఆపరేషన్ చేశారు హాస్పిటల్కి వెళ్తే. సరిగ్గా వారం తర్వాత నన్ను డిశ్చార్జ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే రాత్రి మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది. మళ్ళీ ఎమర్జెన్సీ అడ్మిట్ చేసుకుని మళ్ళీ ఇంకొక సర్జరీ చేశారు. నా కడుపులో ఇక్కడి నుంచి ఇక్కడికి 18 కుట్లు ఉన్నాయి. 2 ఆపరేషన్లు ఫెయిల్ అయ్యాయి. రెండో సర్జరీ అయిపోయిన తర్వాత కూడా యూరిన్ పాస్ చేసిన తర్వాత కడుపులో చేపెట్టుకుని నడిచేవారు. భయంకరమైన కడుపు నొప్పి, తలనొప్పి. అక్కడ లోకల్లోనే డాక్టర్ నల్గొండకి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అక్కడ చూపించుకుంటూ మందులు వాడుతూ స్ట్రగుల్ అవుతా ఉన్నా. నాకేం అర్థం కావట్లేదు. మా అక్కనేమో, రారా హైదరాబాద్కి రానా, ఇక్కడ మంచి హాస్పిటల్, నేను పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నా, నీకు చూపిస్తాను బాగుంటది అంటే రావడానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇక ఇలాగ రెగ్యులర్ జరుగుతుంటే ఇక బలవంతంగా నువ్వు వస్తావా రావా అని బలవంతం చేస్తే ఒక్క రోజు కోసం హైదరాబాద్కి వచ్చిన. ఇప్పుడు ఇంచుమించు 30 సంవత్సరాలు దాటింది, హైదరాబాద్లో ఉన్నా. హల్లెలూయా. దేవుడి ప్రణాళిక చాలా భిన్నమైంది. హైదర్ బ్యాడు, సికిందర్ బ్యాడు, మొత్తం బ్యాడ్ అనేటోని. కానీ ఒక్క రోజు కోసం వెళ్తే దేవుడు అక్కడ నిలబెట్టాడు. హైదరాబాద్కి వచ్చిన దాకా ఒక సత్యం ఏం తెలియలేదంటే, నాకు అవయవానికి ఒక డాక్టర్ ఉంటాడని తెలియదు నాకు. హైదరాబాద్కి వచ్చినాకనే అర్థమైంది అవయవానికి ఒక డాక్టర్ ఉంటాడని. మన ఊర్లో డాక్టర్ ఏముంటాడు, అన్నిటికి ఒకటే డాక్టర్ కదా, ఆర్ఎంపీ డాక్టర్. పెద్ద ఇంజక్షన్, ఎర్ర సూది, ఎర్ర టాబ్లెట్లు కదా, మనకు అవే తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకరోజు చూపించుకొని వద్దామనుకున్నా నేను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైన విషయం ఏంటో తెలిసిన, ఇక కడుపు నొప్పి కొరకు ఒక డాక్టర్ దగ్గర పోతే గ్యాస్ట్రో అంటాడు, ఇంకొక డాక్టర్ దగ్గర పోతే జనరల్ ఫిజిషియన్ అంటాడు, తలనొప్పి కొరకు ఒక డాక్టరు, మళ్ళీ దాంట్లో న్యూరో ఫిజిషియన్ వేరు, న్యూరో సర్జన్ వేరు. ఇలాగ తెలియకుండానే ఆ టెస్టులు ఈ టెస్టులు అవి ఇవి ఇంచుమించు వారం 10 రోజులు అయిపోయింది. ఇక 10-11 గంటల దాకా డాక్టర్లను కలవడం, ఆ టెస్టులు చేయించడం, ఈ టెస్ట్ చేయించడం, అవన్నీ చేయడం. మళ్ళీ మిగిలిన టైం ఏం చేయాలో తెలియదు. ఇక లాభం లేదని మా బంధువులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరినీ కలవడం మొదలు పెట్టా. ఒక బంధువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయా. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళు అప్పులై హైదరాబాద్కి వస్తే, హైదరాబాద్లో వాళ్ళు పెద్ద అపార్ట్మెంట్ లో ఉంటున్నారు, కారు, వాళ్ళ లగ్జరియస్ లైఫ్ చూసి ఆశ్చర్యపోయా. వాళ్ళని అడిగా, మీరు ఏం పని చేస్తున్నారు అని. వాడు నా క్లాస్మేటే. అతను అన్నాడు, ఏం పని చేయడం ఏంట్రా, మన మన ఆచారం, మన పద్ధతి, మన వృత్తి ఇంకొకటి, మనం వేరే పని ఏం చేయగలుగుతాం అన్నాడు. ఏం పని చేస్తున్నారు అని.
అదే నాన్న మనం పౌరోహితమే చేస్తున్నాం. పౌరోహితం చేస్తే ఇన్ని డబ్బులు వస్తున్నాయా అని అడిగిన. ఎస్, వస్తున్నాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒకరోజు 2 రోజులు వాంతో తిరిగా. ఒక్కరోజు అక్కడ శుక్రవారము, హైదరాబాద్లో శుక్రవారం షాపులలో ప్రార్థన చేయించుకుంటారు. అలా వాడు ఒక్కరోజు 1995 ఆ సమయంలో, 94 ఆ సమయంలో ఒక్కరోజు 3000 సంపాదిస్తున్నట్టు. ఆ షాక్ అసలు నేను. 3000 అప్పుడంటే మామూలు విషయం కాదు తెలుసా మీకు. నాకు ఆశ పుట్టింది, అరే నేను కూడా పని చేస్తారా ఇక్కడ అన్న. డైరెక్ట్ గా పని చేయడానికి వీలు ఉండదు. ఒక గురువు గారి దగ్గర చేరి, గురువు గారి పర్యవేక్షణలో మాత్రం ఇక్కడ పౌరోహిత్యం చేయాలంటే వెంటనే వాళ్ళ గురువు గారిని కలిసి మా తాతగారు రికమెండేషన్ ఇచ్చి మొత్తం మీద ఆ గురువు గారి దగ్గర శిష్యుడిగా చేరి ఆయన నాకు ఉపదేశం చేసి ఆయన నన్ను ఆశీర్వదించి నన్ను పరీక్షించి, ఆల్రెడీ మా తాతగారి దగ్గర నేను నేర్చుకున్న పౌరోహిత్యంలో ఉన్నా నేను, వాటన్నిటిని పరీక్షించి అవి కాదు నాన్న ఇంకా కొన్ని కొత్తవి నేర్చుకోవాలని ఆయన నాకు శ్లోకాలు నేర్పిస్తూ నాకు మరి వేదిక మీద నా స్టడీస్ పెంచడానికి ఆయన బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ వేదాల మీద, 4 వేదాలు 108 ఉపనిషత్తుల మీద ఎస్వి యూనివర్సిటీ నుంచి కరస్పాండెన్స్ కోర్సులు చేపిస్తూ నాకు పౌరోహితం నేర్పించి చక్కగా ప్రయోజకుని చేశాడు. ఆయన ఏమన్నాడంటే రోజు పొద్దుట 5 గంటలకల్లా ఆయన దగ్గర ఉండాలి. ఇక అక్కడే ఉండేవారు. 10-11 గంటల వరకు ఆయన 10-11 గంటల వరకు ఆయన చాలా లోతుగా, చాలా సునిశ్చితంగా ప్రతి విషయాన్ని బోధించేవాడు. ఇక మిగిలిన టైం మరి నా పోషించబడాలి కుటుంబం అదంతా కదా అని అంటే 11 గంటల నుంచి లేదా 10 గంటల నుంచి 1 గంట దాకా అమీర్పేటలో జంక్షన్ లో ఉండే కనకదుర్గ దేవి ఆలయంలో పని చేయడానికి నన్ను ఏర్పాటు చేశాడు 4 గంటలు. సరే, ఆయన రికమెండేషన్ మీద ఆ దేవాలయంలో పనిచేస్తున్నాను. ఆ దేవాలయం వాళ్ళు ఏం చెప్పారంటే ఆ 4 గంటలకు రోజుకి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. చాలా ఫేమస్ టెంపుల్ అది. ఇప్పుడు అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంది. ప్లస్ వాళ్ళు ఏమన్నారంటే హారతి పల్లెంలో పడ్డ డబ్బులన్నీ నీవే, హుండీలో పడ్డాయి మావే అన్నారు. కాబట్టి హుండీలో పడకుండా చాలా ప్రయత్నాలు చేసేది, ఎందుకంటే డబ్బులు కావాలి మనకు. అలాగా పౌరోహితం ప్రారంభించాను హైదరాబాద్లో. ఆ దేవాలయం చాలా ఫేమస్ టెంపుల్ అది. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అక్కడికి. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, పేరుగాంచిన సెలబ్రిటీలు అందరూ వచ్చేవారు. తనకెళ్ళబర్ని, వేణుమాధవ్, బ్రహ్మానందం, శ్రీగారి, దివ్యభారతి ఆ దినాల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ, సినిమా వాళ్ళందరూ, మాటరాసి ఆకెళ్ళ. ఇటువైపు చూస్తే గౌరవనీయులైన పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ మంత్రి, లక్ష్మీభారత్ అక్క, ఎన్టీ రామారావు గారి భార్య, ఇలాగ రాజకీయ నాయకులందరూ, సెలబ్రిటీలందరూ వచ్చేవాళ్ళు. లోపల 8 దేవుళ్ళు ఉంటారు. ఒక దేవుడి దగ్గర నేను ఉండేవాడిని. వాళ్ళు లోపలికి రాగానే మరి మన దగ్గరికి రావాలి. వాళ్ళు అక్కడక్కడ ఆశీర్వాదం తీసుకొని పోతే ఎలాగ మన పరిచయాలు ఎలాగా, అది లోపలికి రాగానే వాళ్ళు లోపలికి రావడం ఆలస్యం. ఫలాస్పుసకాశతారకరమస్తకం రౌద్రాత్మకం కేతు ప్రణమామ్యహం అని బిగ్గరగా నాకు వచ్చిన మంత్రాలన్నీ బిగ్గరగా చెప్పేవాళ్ళు. నా ఉచ్చారణను బట్టి, నేను చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు వచ్చేసి అమ్మ వీడు చిన్నోడైనా చాలా బాగా చెప్తున్నాను మన దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళ మీద తల మీద చెడగోపురం పెట్టాలి, వాళ్ళని ఆశీర్వదించాలి, పల్లెం ముందు పెట్టాలి. హాయిగా ఉంది జీవితం. విస్తారమైన డబ్బులు. పెద్దవాళ్ళు కదండి వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చేవాళ్ళు. దానికి తోడు తనకెళ్ళ బర్ని గారుండి నా విషయాలు, నా వ్యవహారాలన్నీ తెలుసుకొని, అరే నువ్వు మాకు దూర బంధువు అవుతావురా అన్నాడు. అనడమే ఆలస్యం. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయా. అంతే. ఇంకా ఏంట్రా వచ్చావు అన్నాడు. నువ్వు బంధువు అన్నావుగా. సరే అని వాళ్ళ కుటుంబంతో పరిచయాలు. ఆయన నా సొంత అన్న కంటే ఎక్కువగా ఉన్నాడు. ఆయనతో కలిసి చాలా మంచి ప్రయాణం చేసిన నేను. పౌరోహిత సంబంధమైన, ఇతర సంబంధమైన ఒక 8 వేషాలు సినిమాల్లో వేశా నేను. 8 సినిమాల్లో నటించా. నా హృదయంలో నిద్రించే చెల్లి అనే సినిమాలో ఒడ్డే నవీన్, లైలాతో కలిసి ఒక పెద్ద పాత్రలో నటించా. అంతకంటే ఎక్కువగా సినిమా ముహూర్తాలు పెట్టడానికి అవకాశాలు దొరికాయి దేవుడి మహాకృప వల్ల. ఎందుకొరకు ఈ మాట అంటున్నాను మీకు చెప్తాను. 110 సినిమాలకు ముహూర్తాలు పెట్టిన నేను. ఒక్కొక్క సినిమాకు 10,116 నుంచి 1,00,000 రూపాయలు తీసుకునేవాడిని. డబ్బులకు కొదవలేదండి. మళ్ళీ చెప్తున్నాను, నేను డబ్బులకు కొదవలేదు. దేవుడు ఆ జీవితం చూపించండి కాబట్టి దేవుడు మహాకృపలు అంటున్నాను. డబ్బులు ఎలా ఉంటాయో ఎలా వస్తాయో చూశాను నేను.
110 సినిమాలకు బీభత్సమైన డబ్బులు తీసుకున్నాను. దానికి తోడు నేను హిందీ అనర్గళంగా మాట్లాడతా, రాస్తా, చదువుతా. సంస్కృతం మాట్లాడతా, రాస్తా, చదువుతా. గ్రాంధికం మాట్లాడతా, రాస్తా, చదువుతా. ఇంగ్లీష్ ఈ బహుభాష వచ్చుట వల్ల, భాషలు మాట్లాడటం వల్ల మార్వాడీల వివాహాలు చేసేవాడిని నేను. 5 రోజుల పెళ్లిళ్ళు, ఒక్కొక్క పెళ్లికి 51 తీసుకునేవాడిని. 27 పెళ్లిళ్ళు చేశాను నేను. డబ్బులో కొదవలేదు. చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు దగ్గరకు మీరు డబ్బులు వస్తాయట, కానీ డబ్బులు ఇక్కడ వస్తలేవు, పోయినాయి. డబ్బులు లేవు ఇక్కడ, డబ్బులు పోయినాయి. అక్కడున్నాయి డబ్బులు. బీభత్సమైన డబ్బులు సంపాదించాను నేను. దేవుడు చూపించాడు డబ్బు కూడా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ డబ్బు ఆలోచన లేదు ఇంకా. లేకపోతే ఇక్కడ కూడా మోసం చేసేవాళ్ళమేమో. అక్కడ చూసా డబ్బు అంతా, అక్కడ చూసా హోదా అంతా, సెలబ్రిటీ లెవెల్ అంతా చూసా. పెద్ద పెద్ద కార్లలో నన్ను తీసుకొని వెళ్ళిన వాళ్ళని చూసా. నా అపాయింట్మెంట్ కొరకు రోజుల తరబడి ఎదురు చూసిన వాళ్ళని చూసా. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, కానీ నేను చెప్పింది వేదంగా భావించి నేను ఏది చెప్తే అది చేసిన వాళ్ళని చూసా. ముహూర్తాలు చూసేవాడిని, గ్రహదోషాలు చూసేవాడిని, జ్యోతిష్కం చూసేవాడిని, వాస్తులు చూసేవాడిని. అన్ని చూసా, అన్ని సంపాదించా. ఇక ఏ కొదవ లేదు, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి అనుకుంటున్నప్పుడు ఇది ఎంత మాత్రం దేవుడి చిత్తం కాదు, కాదు, కాదు. దేవుని ప్రణాళికలు చాలా భిన్నంగా ఉంటాయి ప్రియులారా, మీరు నమ్మండి దయచేసి. ఇర్మియా 1:5 తల్లి గర్భంలో రూపొందింపక మునుపే ఎరిగిన దేవుడు ఆయన. ఆయనకు అప్పుడు తెలుసండి, మనం అప్పుడు తెలుసు. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన చాలా భిన్నమైంది. అప్పటికి 3-4 రోజుల నుంచి, అసలు నేను హైదరాబాద్కి వచ్చిందే ట్రీట్మెంట్ కోసం, మీరు మర్చిపోవద్దు. అప్పటికి 3-4 రోజుల నుంచి బాగా జ్వరంతో ఉన్నా. మా అక్క ఫోన్ చేస్తా ఉంది మా గురువు గారికి ల్యాండ్ లైన్ లో. బాగలేదన్న ఒక నాన్న రారా రారా అంటే వెళ్ళట్లా. అప్పటికి 4 రోజులైంది. ఆ జ్వరం తగ్గట్లా, జలుబు దగ్గు బాగా నీరసం అయిపోయింది. ఇక భరించలేక వెళ్దాం అనుకొని ఆ రోజు మధ్యాహ్నం ఇంచుమించు 12 గంటల సమయంలో అమీర్పేట, మీకు తెలిసినట్టు కనుక చర్మాస్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్, నా బైక్ మీద కూడా వెళ్ళలేకపోతున్నా. ఆ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నిలబడ్డా. బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నిలబడ్డంత వరకు గుర్తుకుంది, తర్వాత జ్ఞాపకం లేదు. మెలకు వచ్చి చూస్తే నన్ను ఒక మూలకు పడేశారు. ఒక గంటకు కానీ మెలకు రాలా. చూస్తే నా బట్టలంతా రక్తం రక్తం, బురద బురద అయిపోయింది. ఓపిక లేదు, మెల్లిగా లేవడానికి ప్రయత్నిస్తున్నా. ఒక ఆయన వచ్చి నాకు చేయించి లేపి కూర్చోబెట్టి, ఏమే బాబు చిన్నోడు లాగున్నావు, నువ్వు కుర్రోడు లాగున్నావు, మంచి డాక్టర్ చూపించుకోవచ్చు కదా, మంచి వైద్యం చేయించుకోవచ్చు కదా అంటున్నాడు. నాకేమైందండి అన్న. నలుగురు పట్టుకుని ఆగలేదు బాబు, నాలుక కొరుక్కున్నావు, ఫిట్స్ అనుకుంటుంది. నలుగురు పట్టుకుని ఆగలే, భయంకరంగా కొట్టుకున్నావు, భయంకరంగా కొట్టుకున్నావు. నీళ్లు పోసాం, తాళంలో పెట్టాం, ఇంకేం చేయాలో మాకు తెలియక నేను పక్కకు కూర్చోబెట్టా. ఆ రక్తం అంతా, నా బట్టలంతా రక్తం రక్తం అయిపోయా. మెల్లిగా ఒక ఆటో మాట్లాడుకొని మా అక్క దగ్గరికి వెళ్ళిపోయా. అప్పటి వరకు ఒక జీవితం, అప్పటి నుంచి మరొక జీవితం. ఈ పరంపరలో మా అక్క పెళ్లి చేశాం. మా అక్క మా బావ ఉన్నారు. భయంకరమైన జీవితం ప్రియులారా. భగవానికి కూడా ఆ రోగాలు ఉండొద్దు. రోజుకు 12 నుంచి 16 సార్లు ఫిట్స్ వచ్చేది. ఎక్కడ పడితే అక్కడ పడిపోయేటోని. నాలుకంతా కొరుక్కొని కొరుక్కొని రక్తం రక్తం. మళ్ళీ చెప్తున్నా మీకు, విస్తారమైన డబ్బులు ఉన్నాయి నా దగ్గర. డబ్బులు ఖర్చు పెట్టా, వైద్యులను మార్చా, హాస్పిటల్స్ మార్చా, బాంబేకి వెళ్ళా ట్రీట్మెంట్కు, ఢిల్లీకి వెళ్ళా ట్రీట్మెంట్కు. నా రిపోర్ట్స్ అమెరికాకు పంపించా. ఆయుర్వేదిక్ వాడా, హోమియోపతి వాడా, యునాని వాడా, ఏ మందులంటే ఆ మందులు వాడా. అన్ని ప్రయత్నాలు చేశా. రోగం కొద్ది కూడా తగ్గకపోగా రోజు రోజుకు రోగం పెరుగుతూ వచ్చింది. ఇక దానికి సంబంధించిన మందులు వాడడం వల్లనేమో నీరసం, ఎప్పుడు పడుకునే ఉండేవాడిని. ఈ న్యూరో మెడిసిన్స్ వాడడం వల్ల ఫిట్స్ వచ్చేటప్పుడు నాకు తెలిసిపోయేది. రక్తం అంతా గడ్డ కట్టుకొని పోయేది, నాడీ వ్యవస్థ అంతా ఇట్లా బిగుసుకొని పోయేది, తిమ్మిరెక్కేది. వెంటనే నా పక్కకున్న వాళ్ళకి చెప్తాను, నా దగ్గర ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ మెడిసిన్ ఓపెన్ చేసి కట్ చేసి నా నోట్లో వేయాలి. స్ట్రోక్ రాకుండా ఆగిపోతుంది. ఆ పని మా బావగారు చేసేవాడు. ఎన్ని మందులు వాడినా, ఎన్ని డాక్టర్లు మార్చినా, ఎన్ని హాస్పిటల్స్ మార్చినా, దానికి తోడు నా పూజలు, నేను మృత్యుంజయ హోమం చేపిస్తున్నా, అన్ని హోమాలు, అన్ని యజ్ఞాలు, ఏవి ప్రయోజనముగా లేని పరిస్థితులు ప్రియులారా. అన్ని చేయి దాటిపోయిన పరిస్థితులు, ఏ దిక్కు లేని పరిస్థితి.
లక్షల డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఏమీ జరగట్లేదు. ఒక రోజున డాక్టర్ గారి దగ్గరికి ఫాలోఅప్ కోసం వెళ్ళినప్పుడు నేను స్ట్రెచర్ మీద ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోయానంటే లేచి నడవలేకపోతున్నా. ఎప్పుడు పడుకొని భోజనం చేయబుద్ధి కాకపోయేది, భోజనం చేస్తే వామిటింగ్స్ అయ్యేది, ఫిట్స్ వచ్చేది రకరకాలుగా. కాబట్టి చాలా వీక్ అయిపోయినా. ఎంత వీక్ అయిపోయినా అంటే 26 కిలోలు తయారైన, 26 kgs. పండుకొని వెనుక మొత్తం పుండ్లు అయిపోయి సొనగారుతూ నా దగ్గర దురా అసలు ఆ వాసన భరించలేని వాసన, దుర్వాసన ఉండేది. 26 కిలోలు అంటే మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎంతున్నా అని మీరు అడగొద్దు, నేను చెప్పొద్దు. ఎందుకంటే పాస్టర్ పప్పు తినడు, సింహం గడ్డి మేయదు. పాస్టర్ పప్పు తినడు, సింహం గడ్డి మేయదు. తమ్ముడు ఇసాకు తెలియక అన్న ఏం తింటారు అన్నాడు. ఏమి తినరో అడగాలి నన్ను. ఇతడును అబ్రహాం కుమారుడే. ఆ ఆ ఇతడును అబ్రహాం కుమారుడే. ప్రభువుని నమ్మక ముందుకు ఎల్లిపాయ కూడా తెలియదు నాకు. గుడ్డు కూడా నా జీవితంలో ఎప్పుడు తినలే. ఇప్పుడు గొడ్డు కూడా తెలుసు నాకు. అట్లా తయారు చేసింది, మరి ఏం చేద్దాం. కాబట్టి ఇట్లా అయిపోయింది. మధ్యప్రదేశ్ అంతా పెరిగిపోయి 26 కిలోలు తయారైపోయి మరణాన్ని చాలా దగ్గరగా చూస్తూ ఇక ఏమీ కనబడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ రోజు ఫాలోఅప్ కొరకు నన్ను స్ట్రెచర్ మీద తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మా అక్క అడుగుతుంది, సార్ మీరు చెప్పిన అన్నీ చేశాం, ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఇక మా ఆధారం మీరే కదా, నేను మీ దగ్గరే పనిచేస్తున్నా కదా, మీ హాస్పిటల్లోనే కదా, ఎందుకు ఇంకేం చేస్తే తగ్గుతుంది, మేము భరించలేకపోతున్నాం, ఈయన బాధ చూడలేకపోతున్నాం, నా తమ్ముడు ఒక్కడే తమ్ముడు అని మా అక్క ఆయనతో ఒక యుద్ధం చేసినట్టుగా మాట్లాడుతుంటే డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మా నీకు అర్థమవుతుందా, నువ్వు మెడికల్ స్టూడెంట్ వేనా, నువ్వు గమనించలేదా అంటే ఆశ్చర్యపోయి ఏమైంది సారా అంటున్నాను. ఏమవడం ఏంటమ్మా, మీ తమ్ముడు బ్రెయిన్ లో ఒక ట్యూమర్ స్టార్ట్ అయింది కదా, నువ్వు అది చూడలేదా అన్నాడు. చూడలేదండి అంటే ఆయన మళ్ళీ ఆ రిపోర్ట్స్ అన్న ఓపెన్ చేసి బ్రెయిన్ లో క్రింది భాగాన ఒక ట్యూమర్, ఒక గడ్డ, ఒక కణితి స్టార్ట్ అయింది. అది రోజు పెరుగుతుంది. దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అని పిలుస్తారు. అందుకు మీ తమ్ముడికి సమస్య. అది బ్రెయిన్ ట్యూమర్ మాత్రమే కాదమ్మా, మేము చేసిన పరీక్షలలో అర్థమైన విషయం ఏంటంటే అది బ్రెయిన్ క్యాన్సర్. మీ తమ్ముడికి బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్తో ఉన్నాడు. అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మందులు వాడినా తగ్గట్లా. మరి ఏం చేయాలి? సర్జరీ చేసి తీయండి సార్ అంటుంది మా అక్క. ఆమె కూడా ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తుంది. ఆయన అంటున్నాడు, నీకు పిచ్చామ్మా, అది మెదడు క్రింది బాగానే ఉంది, మనం దాన్ని కదిలిచ్చినాం అనుకో, డిస్టర్బ్ చేసినాం అనుకో, ఇంత టెక్నాలజీ కూడా లేదు కదండి అప్పుడు. పొరపాటున కదిలిచ్చినాం అనుకో, 98 మాట చెప్తున్నా, 1998లో జరిగిన మాట చెప్తున్నాను. పొరపాటున అది కదిలించడం అనుకో ఏమైపోతుంది, మనిషి అవయవాలు పడిపోతే లేదా చనిపోతాడు. మరి ఏం చేయమంటారు అంటే ఏమి చేసేది లేదమ్మా, వాడిని సంతోషంగా ఏం తింటా అంటే అది, ఏం చేస్తంటే అది చేయండి. ఎందుకంటే అతడు నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకడు. అతను కణితి గ్రోత్, ఆ ట్యూమర్ పెరుగుతా ఉంది కాబట్టి నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకడని చెప్పాడు. ఆయన చెప్పడం కాదండి, నాకు కూడా అర్థమవుతుంది. 26 కిలోలు తయారైపోయి, ఫిడ్స్ వస్తూ, నీరసం అయిపోయి, కళ్ళు కనబడక, రోజున కంటి సైట్ తగ్గిపోయి, అద్దాలు మార్చి కళ్ళజోడు మార్చి -6కి వచ్చేసింది నా కళ్ళజోడు. అయినా పెద్ద పెద్ద అక్షరాలే కనబడుతున్నాయి. ఇంకా నాకు తెలిసిపోయింది నేను బ్రతకనని. డాక్టర్ కూడా దాన్ని డిసైడ్ చేశాడు. అలా చెప్పినప్పుడు నేను ఆ స్ట్రెచర్ మీద ఉన్న మా అక్క ఏడుస్తా ఉంది. నాకు ఏడుపు రావట్లా, ఎందుకంటే పెద్ద ఆశ్చర్యం అనిపించలే నాకు. బాగా ఏడ్చింది మా అక్క. రూమ్కి వచ్చేసాం. ఇక అందరు వేడమడమే, మా అమ్మ, మా తాత, మా నాన్న, మా అందరు మళ్ళీ అందరికి ఒక అంధకారం అయిపోయింది జీవితం. ఏం చేయాలో తెలియదు. రోజులు లెక్క పెట్టుకుంటున్నాం, ఊరికి తీసుకొని పోవాలన్నా, ఇక్కడ పెట్టాలన్నా, ఇలాంటి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఊరికి వెళ్తే అందరిని చూసి చనిపోతాడని ఊరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న ఆ పరిస్థితుల్లో మా బావగారు ఒకరోజు నాకు ఫిట్స్ వచ్చింది, టాబ్లెట్ వేసి నా కాళ్ళు చేతులు నొక్కుతూ ఆయన అన్నాడు, నా పేరు ఆంజనేయ శాస్త్రి, అంజీ అని ముద్దుగా పిలిచేవాడు ఆయన. అంజీ, ఒక మాట చెప్తే వింటావా అన్నాడు ఆయన. చెప్పండి బావగారు అన్న. అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి కదా. అయిపోయినాయి బావగారు. నేను ఈ మధ్యలో సరిగా డ్యూటీకి వెళ్ళట్లేదు కదా. అవునండి.
నాతోటే ఉంటున్నారుగా మీరు. అయితే నాతో పాటు పనిచేసే కొలీగ్స్ అడుగుతున్నారు నన్ను, ఎందుకు నువ్వు డ్యూటీకి రావట్లేదు అని. నేను వాళ్ళకి చెప్పా, ఇలా మా బావమరిది బాలేదు, చనిపోయేటట్టున్నాడు అని. వాళ్ళు ఏమన్నారు అంటే, అవునా, ఒకసారి మరి మమ్మల్ని రమ్మంటావా, మీ బావమరిది ఒప్పుకుంటే చెప్పండి, మీరు ముందే బ్రాహ్మణ్ బ్యాక్గ్రౌండ్ కదా, కాబట్టి మీ బావమరిది ఒప్పుకుంటే చెప్పండి, మేము వచ్చి ప్రార్థన చేస్తాం, యేసుక్రీస్తుని నమ్ముకుంటే బాగైతుంది అని చెప్పారంట వాళ్ళు. హల్లెలూయా. మా బావ భయపడుతూ భయపడుతూ చెప్తున్నాడు, వాళ్ళు అలా చెప్పారా, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే నీకు బాగైద్దట అన్నాడు ఆయన. పిచ్చి కోపం వచ్చేసింది నాకు. ఎందుకో తెలుసా, మా గురుగారు ఉపదేశం చేసినప్పుడే యేసుక్రీస్తు పేరు నోటితో మాట్లాడినా, యేసుక్రీస్తు పేరు చెవితో విన్నా 108 సార్లు తీర్థంతో శుభ్రం చేసుకోమన్నాడు. లేకపోతే 16,000 ముక్కలైపోయి నా ఉపదేశం పోయిపోయి నేను నరకానికి పోతే నేను చచ్చిపోతా అని చెప్పాడు. ఇప్పుడు నిలబడి కూర్చోవడమే చేత కావట్లేదు. నేను కూర్చొని చాలా సంవత్సరాలు అయింది. మొత్తం 1, 2 అంతా బెడ్ మీదనే. చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు తీర్థం తీసుకొని 108 సార్లు ఎక్కడ చదవాలి, ఎక్కడ చూడవాలి, ఎక్కడ శుభ్రం చేయాలి, కుదరదు కదా. ఆ కోపంతో మా బావగారిని ఎంత ఘోరం చేసిన బావ, నా చావు కూడా సరిగా చావనేలే బావ అని మా బావగారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నా నేను, కేకలేస్తా ఉన్నా నేను. ఆయన కొంచెం బాధపడ్డాడు. బావలు ఫీల్ అవుతారు కదా, బావలు ఫీల్ అవుతారు. ఆయన ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాడు అక్కడి పక్క. కొద్దిసేపు నాకు మా అక్క వచ్చి ఏమైందిరా అన్నది. ఏమవడం ఏంటి అక్క, బావ ఏం చెప్పిండు తెలుసా అంటే, ఏమైందండి అంటే ఆయన కామ్గా ఉన్నాడు. అక్క బావ ఏం చెప్పిండు తెలుసా, మన కులం ఏందక్క, మన గోత్రం ఏంటి, మన తాత ఏంటంటే ఆపురా నాయన అన్నది. ఆపురా బాబాయ్ ఆపు. అదేంటక్క అలా అంటున్నావు అంటే, బావ చెప్పిన దాంట్లో తప్పేముంది అన్నది. బావ ఏం చెప్పిండు నీకు తెలుసా అన్న. తెలుసు, మొదట నాకే చెప్పిండు అన్నదా. మరి నువ్వు బయటికి ఎందుకు వెళ్ళిపోయాకంటే, నేనున్నప్పుడు చెప్పొద్దని చెప్పా అన్నదా. ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. ఇక మెల్లిగా ఆమె ఉండి, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి కదా, డబ్బులు ఖర్చు పెట్టాం, డబ్బులు కూడా అయిపోవచ్చు, అన్ని పరిస్థితులు అయిపోయాయి కదా, ఇంక ఏదైనా నేను బాగు చేసిందా అని చెప్పి ఇక 2 కుళాయిలు ఓపెన్ చేసింది. తెలుసుగా, ఏడుస్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు అక్క అన్న. నువ్వు చచ్చిపోతావు రా, నీకు అర్థం కావట్లేదు అంటుంది. చనిపోతానని తెలుసు అక్క నాకు, కానీ ఏం చేయాలి మరి అంటే, ఒక్కసారి బావ చెప్పింది ఆలోచించవచ్చు కదా అన్నది. అప్పుడు నేను అడిగా, అసలు వీళ్ళు ఏం చేస్తారక్క, వాళ్ళు ఏదో వచ్చి ప్రార్థన చేస్తున్నారు కదా, ఏం చేస్తారు ప్రార్థన అంటే అన్న. మా అక్కకు కూడా తెలియదు, ఏమోరో నాకు తెలియదు. హాస్పిటల్లో చూస్తారా, ఒక నల్ల పుస్తకం పట్టుకొచ్చుకొని ఏదో చదువుతూ ఉంటారని చెప్పింది మా అక్క. అవునా, నాకంటే ఎక్కువ ఎవరు చదువుతారు అక్క, 4 వేదాలు 108 ఉపనిషత్తుల్లో ఇంచుమించు నేను పిహెచ్డి థీసిస్ చేసిన ఋగ్వేదం మీద, 8 థీసిస్ రాసిన నేను ఋగ్వేదం మీద. ఇంకా కొంచెం అయితే నేను డాక్టరేట్ తీసుకుంటా, పిహెచ్డి కంప్లీట్ చేస్తా నేను, నాకంటే ఎక్కువ ఎవరు చదువుతారు అక్క అన్నాను. అంటే మా అక్క అన్నది, అవన్నీ నాకు తెలియదురా అంట. ఇప్పుడు ఏమంటావు అక్క అంటే, ఒక్కసారి అనరా, అన్నీ అయిపోయినాయి కదా, నువ్వు హోమాలు చేపించావు, పూజలు చేయించావు, అన్నీ అయిపోయాయి కదా, ఇంక ఏ మార్గం లేదురా అంటే, ఇక మా అక్క ఏడుపు చూడలేక, సరే కానీ వాళ్ళు పొరపాటున కూడా నన్ను ముట్టుకోవద్దు, నా మంచాన్ని తాకొద్దు, దూరంగా ఉండే చేయాలి ఏం చేసినా అని చెప్పిన. సరే అన్నది. తెల్లారి మా బావగారు డ్యూటీకి వెళ్ళాడు, వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళి ఆయన తీసుకొని వస్తా అని చెప్పాడు. ఆయన వచ్చే లోపు ఆయన 3-4 గంటల కల్లా వస్తాడు. ఆయన వచ్చే వరకు నన్ను శుభ్రం చేసి పెట్టమని చెప్పాడు. ఇక మా అక్క మెల్లిగా కూర్చోబెట్టి, ఇక స్నానాలు గినాలు ఏం లేవు, నెలలైంది స్నానాలు చేయక, భయంకరమైన దుర్వాసన, వెనక పుండ్లైపోయి సొనగారుతూ భయంకరమైన వాసన. ఇక వేడి నీళ్ళలో తడిబట్ట పెట్టి శుభ్రం చేసి, పౌడర్ కొట్టి, సెంట్ కొట్టి, పర్ఫ్యూమ్ చేసి, ఆ రూమ్ అంతా రూమ్ ఫ్రెష్ కొట్టి అంత నీట్ గా ప్రిపేర్ చేసి పెట్టింది. 4 అయింది రాలా, 5 అయింది రాలే, 6 అయింది రాలే, మెల్లిగా 7-7:30కు వచ్చాడు ఆయన. ఒక్కడే వచ్చాడు. ఏంటి ఏమైందండి, వాళ్ళు ఎక్కడ, పాస్టర్ గారు వాళ్ళు ఎక్కడ అంటే, వాళ్ళు ఈరోజు డ్యూటీకి రాలేదని చెప్పాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు లేరని చెప్పాడు. చాలా డిసప్పాయింట్ అయ్యిండు. నాకేమో సంతోషం అవుతుంది, అమ్మయ్య ఇలా బాధ తప్పిందని. వెంటనే మా అక్క బయటికి వెళ్ళిపోతా ఉంది. మా అక్క బయటికి వెళ్తుంటే మా బావగారు అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నా అంటే, ఇక్కడ ఒక నర్సు ఉందండి, ఆమె ప్రార్థన చేయించుకుందాం అనుకుందంట. పాస్టర్ గారు వాళ్ళు వస్తే ప్రార్థన చేయించుకుందాం అనుకుందండి, వీళ్ళు రాలేదని చెప్తానని చెప్పి బయటికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆమె రెడీగా తలుపు దగ్గర రెడీగా ఉంది. తలుపు తీసి ఆమె లోపలికి ఇన్వైట్ చేశారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆమెను చూడగానే నాకు
నేను పోల్చుకుంటున్నా ఆమె ఆకారాన్ని. ఆమె స్వరం నాకు బాగా తెలిసిన స్వరమే. కొద్దిసేపు అయినాక నువ్వు పలానావు కదా అన్నా నేను. అవును నేనే అన్నది ఆమె. ఎవరనుకున్నారు ఆమె? ఒక 6 నెలల క్రితం వరకు నా భక్తురాలు ఈమె. నేను పనిచేసే గుడికి వచ్చి నా కాలు ముక్కిన ఆశీర్వాదం తీసుకునేది ఈమె. ఇవాళ కొత్త నిబంధన బైబిల్ పట్టుకొని వచ్చింది ఈమె. నేను అడుగుతున్నా ఆమెను, నువ్వెప్పుడు దిగినవు అన్నా. అంతే కదా భాష. 3 నెలలు అయింది దిగి అన్నది ఆమె. పాప ఆ చెల్లె కూడా ఏం తెలియదు. ఎన్ని రోజులు అయిందంట? 3 నెలలు అయింది దిగి. నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు నా భక్తురాలుగా ఉండి నువ్వు అట్లా చేస్తావు అన్నట్టుగా ఆమె మీద నేను కొంచెం సీరియస్గా మాట్లాడుతుంటే మా బావగారు, ఊరుకోరా బాబు నువ్వు ఊరుకో అని ఆమెతో మాట్లాడి, అమ్మ నువ్వు చర్చికి వెళ్తావా అన్నాడు. వెళ్తాను అన్నయ్య అన్నది. అవునా, నీకు ప్రార్థన చేయడం వచ్చా అన్నది. అనగానే ఆమె వచ్చు అన్నది. మా బావమరిదికి ప్రార్థన చేస్తావా అని అడిగాడు. నా గుండె పగిలిపోయింది. ఈమె నాకు ప్రార్థన చేయడం ఏంటి? చూడండి దేవుడు ఎంత ఆశ్చర్యమో. నేను ఆశీర్వదించిన ఆమె నన్ను ఆశీర్వదించడానికి వచ్చింది. హల్లెలూయా. దేవుడు దేనైనా చేయగలడండి. చేస్తానన్నది. నాకు ఇష్టం లేదు కానీ తప్పదు. ఇంకా ఎవరో కొత్త వాళ్ళ కంటే బెటర్గా అనిపించింది నాకు కూడా. సరే మీరు అటువైపు మోకరించండి అన్నది. నా మంచానికి అటువైపు మా అక్క బావ మోకరించారు. ఆ చెల్లె నా తల దగ్గర మోకరించింది. ప్రార్థన చేస్తాను. ఈ రోజు నేను ఏం చెప్పగలనంటే, ఆ చెల్లెకు మనలాంటి ప్రార్థన రాదు. మనలాంటి ప్రార్థన రాదు. మీ పక్క వాళ్ళకి చేయించి ఒక మాట చెప్పండి. పక్క వాళ్ళకి చేయగలిపి ఒక మాట చెప్పండి. దేవునికి సీనియారిటీ కంటే సిన్సియారిటీ ఇష్టం. మళ్ళీ చెప్పండి. దేవునికి సీనియారిటీ కంటే సిన్సియారిటీ ఇష్టం. క్రైస్తవ్యం ఎదగకపోవడానికి గల కారణం సీనియారిటీ పెరిగి సిన్సియారిటీ తగ్గి. అది నేను గమనించాను కదా. ఏం పెరిగింది? సీనియారిటీ పెరిగింది. ఏం తగ్గింది? సిన్సియారిటీ తగ్గింది. ఇంకా మీకు బాగా సీనియారిటీ పెరిగితే చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇస్తారు, తెచ్చుకోండి. క్రైస్తవ్యంలో సీనియారిటీని గౌరవించాల్సిందే కానీ సిన్సియారిటీని గణపరచాలి. ఆమేన్. క్రైస్తవ్యంలో ఇబ్బందులు సమస్యలన్నీ ఎవరితోటి? సీనియర్ క్రిస్టియన్స్ తోటే. సీనియర్ క్రిస్టియన్స్ తోటే. ఏం పేరు మీ తాతగారి పేరు? మేము ఆశీర్వాదము గారి దగ్గర యేసుప్రభుని నమ్ముకున్నాం అంటాడు ఒక ఆయన. అయితే మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్తావు నువ్వు నాకు? మా ముందు పెరిగిన ఇస్సాకు చెప్తే మేము వింటామా అంటే ఇదెక్కడ దుర్మార్గం? ఆశీర్వాదానికి సాటి అయిన వాడు ఇస్సాకు కాకపోవచ్చు కానీ దేవుని సేవకుడికి ఇస్సాకు ఉన్నాడు కాబట్టి ఆయన మాటకు లోబడాల్సిందే. మేము సీనియారిటీ ఉంది మాకు, అయిపోయింది నీ పని, నాశనం. ఇక అది సమస్య. మేము ఎక్కడికైనా మీటింగ్ పోతే కూడా మా చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాడు. పాస్టర్ భరించలేక పెడతాడు మా కాలను. వీడు మా చుట్టే తిరుగుతుంటాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఏం చెప్పుకుంటాడు తెలుసా? పాస్టర్ గారి కంటే నేను సీనియర్ అని చెప్పుకుంటాడు. అట్లాంటి వాడు ఒకటి తిరుగుతాడు మా చుట్టూ. చాలా మందిని చూసిన. ఒక ఆయన అలాగే తిరుగుతూ అసలు నేను లేకుంటే చర్చే లేదన్నాడు ఆయన. ఓరి నాయన, ఓరి దుర్మార్గుడా. యేసయ్య లేకుంటే అనాలి కదా. ఇక ఇలాగే మీటింగ్లో అక్కడ కూర్చుంటే యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం అన్న ఇక తిప్పుతా ఉన్నాడు ఆయన. ఎవరు తీయకుండా ఆయన తీయాలన్నా తిప్పుతున్నాడు ఆయన. కొద్దిసేపు అయినాక చెప్పిన అది కొత్త నిబంధన, దాంట్లో ఉండదు. ఆయన మళ్ళీ ఎవరు? సీనియర్. మన సంగతి కూడా అంతే. సీనియారిటీ పెరిగింది. మేము యేసుప్రభుని నమ్ముకున్న అయ్యగారు మేము యేసుప్రభుని నమ్ముకున్న అయ్యగారు అంటాడు ఆయన. నీకు ప్రార్థన రాదు, వాక్యం తెలియదు, ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉంటుందో తెలియదు నీకు. అసలు ఆన్లైన్ ఉంటాయో ఇన్లైన్ ఉంటాయో కూడా నీకు తెలియదు. అసలు 2 పుస్తకాల కలయిక అని కూడా నీకు తెలియదు. హల్లెలూయా. నువ్వు మళ్ళీ ఎవరు? బైబిల్లో ఉన్న పేరు కథ, పైన స్టారు లోపల బార్ అన్నట్టు ఉంటుంది. నీ పేరు మళ్ళీ సమూయేలు. మళ్ళీ రాత్రి కాగానే 90 ml. ఈ సమూయేలు 90 ml లేకుంటే ఉండలేడు. ఈ 90 ml సమూయేలీన. మళ్ళీ ఈయనకు సంఘ పెద్ద బాధ్యత కావాలి సమూయేలుకు. మళ్ళీ ఈయన 90 ml భక్తుడిన. దేవుడు మార్చునుగాక. బైబిల్ ఏమో కొరింథీ మొదటి పత్రిక 6:10, గలతీ పత్రిక 5 అధ్యాయం 19, 20 శరీర కార్యాలలో
త్రాగుబోతులకు దేవుని రాజ్యం లేదు. ఎవరికి లేదు? నువ్వు సమూయేలు అని పేరు పెట్టుకున్నా, సంవత్సరాల కొద్ది సీనియారిటీ ఉన్నా, సంఘములో సంఘ పెద్దగా ఉన్నా, తాగుబోతులు, తిండిబోతులు, పొగరుబోతులు, సోమరిపోతులు, వదరబోతులు, దున్నపోతులు దేవుని రాజ్యానికి యోగ్యులు కారు. ఎవరో వన్స్ మోర్ అన్నట్టుంది, మళ్ళీ చెప్పనా? త్రాగుబోతులు, తిండిబోతులు, పొగరుబోతులు, సోమరిపోతులు, వదరబోతులు, దున్నపోతులు దేవుని రాజ్యానికి యోగ్యులు కారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు జీవించి సీనియారిటీ మత్తులో మభ్యపెట్టుకొని క్రైస్తవులు బ్రతుకొద్దు, వాక్యానుసారంగా బ్రతుకుదురు గాక. ఆమేన్. ఆ చెల్లె జూనియర్, సీనియారిటీ లేదు, సిన్సియారిటీ ఉంది. ఆ చెల్లెకు ప్రార్థన రాదు తెలుసా? మనకు ప్రార్థన వచ్చుగా. ఆదామును పిలిచిన దేవా, యేషే పెదవులు కాల్చిన దేవా, ఇర్మియాను పట్టుకున్న దేవా. అంత సీన్ లేదు ఆమె దగ్గర. ఆ చెల్లెకి అంత పెద్ద ప్రార్థన రాదు. ఎందుకంటే మన కొత్త నిబంధనకు వచ్చేసరికి పేషెంట్ చచ్చిపోతాడు కదా. అంత పెద్ద ప్రార్థన రాదు ఆమెకు. ఆమె ఏమని ప్రార్థన చేసింది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువా, ఆంజనేయులను బాగు చేయండి, ఆమెన్ అన్నది. అంతే. హల్లెలూయా. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి, ఆమెన్. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి, ఆమెన్. 10 సార్లు, 12 సార్లు అయింది యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి, ఆమెన్. అలాగే చెప్తూ నేను చూస్తా ఉన్నా, ఇదేంటి ఇది ఒకటే మాట చెప్తుంది ఈమెకు అంటే. ఆమె ప్రార్థన రాదు పాపం, ఆమెకు అదే వచ్చు. ఒక 12-13 సార్ల తర్వాత, ఇంచుమించు 15 సార్ల తర్వాత అదే మాట చెప్తుంది, కానీ ఆమె స్వరం మారింది. కడుపులో నుండి ఏడుస్తుంది ప్రియులారా, దుఃఖం. యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి, ఆమె. యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి, ఆమె అని చెప్తుంటే ఆమె కంట్లో నుండి నీళ్లు కారుతూ, కన్నీరు కారుతూ నా గడ్డం మీద పడి నా తలదిండు తడిచిపోతుంది. భయంకరంగా ఏడుస్తుంది ఆ చెల్లె. నా జీవితంలో నా కొరకు అంతగా ఏడ్చిన వాళ్ళని ఎవరిని చూడలేను. దేవుడు దేన్నైనా దాటిపోతాడేమో కానీ కన్నీటిని దాటిపోయేవాడు కాదు. ఆమె కన్నీరు ఈరోజు నన్ను మార్చింది. ఆమెన్. భయంకరంగా ఏడ్చింది ఆమె. ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాల. తర్వాత ఆమె దగ్గర ఉన్న బైబిల్ నాకు ఇచ్చి, మీరు చదువుకొని ప్రార్థన చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఒక 40 సార్లు చెప్పిన తర్వాత ఆమె వెళ్ళగానే మా బావగారు అంటాడు, ఏదైనా వచనం చదువురా అంటాడు. నాకు కంటి చూపు సరిగ్గా కనబట్టలేదు బావ అంటే, చదువురా అంటే సరే అని అలాగ తిప్పేస్తుంటే ఆ చెల్లె అండర్లైన్ చేసింది ఒక వాక్యానికి, డబ్బా కొట్టింది రెడ్ పెన్ తోటి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన చనిపోయి మృతుల్లో నుండి 3వ దినమున లేపనని నీ హృదయమున విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఆమెన్. ఆ మాట చదవగానే ఆశ్చర్యం అనిపించింది. బావ నేను రక్షించబడతానంటే మా బావ అంటున్నాడు, నాకేం తెలుసురా, ఈ విషయాలు నాకేం తెలియదు, నీవే పండితుడు, నీకే తెలియాలంటున్నాడు. సరే ప్రార్థన చేయరా అన్నాడు. మనకు కొత్త ప్రార్థన ఏమొస్తుంది? నేను ఆయనతో మాట్లాడాలి, చివరికి ఆమెన్ అన్నాడు. ఆమెనేంటి బావ అన్న, నమః. మనం మంత్రాలు చెప్పేటప్పుడు నమః అంటాం, అట్లా ఆమెన్. సరే ప్రార్థన చేస్తున్నాను నేను కూడా. కొత్త ప్రార్థన ఏం కాదు, యేసుక్రీస్తు ప్రభువా నన్ను బాగు చేయి, ఆమెన్. 10 సార్లు చెప్పా. పడుకున్నాం. సరిగ్గా 10:30 ఆ టైంలో ఫిట్స్ వస్తుంది. నా చేయందిన దూరంలో బావ పడుకున్నాడు. తాకగానే లేచి వెంటనే టాబ్లెట్ వేశాడు. అక్కడ లేపాడు. ఇద్దరు కలిసి కాళ్ళు నిమురుతున్నారు, తలకు నూనె పెట్టాడు. మా బావ అంటున్నాడు, అరే నీ ముఖం చూస్తే రేపటిదాకా బతికేటట్లేవురా. అవును బావ, నాకు కూడా బతుకుతానే నమ్మకం లేదని చెప్పా. సరే మళ్ళీ ఒకసారి ప్రార్థన చేయరా అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేసిన, యేసుక్రీస్తు ప్రభువా నన్ను బాగు చేయి, ఆమెన్. అక్క బావ కూడా అదే మాట చెప్పారు. పడుకున్నాం. 11:30కు మళ్ళీ ఫిట్స్ వస్తుంది. చేయన్నది దూరంలో బాగున్నాడు, తాకుతున్నా, లేవట్లేదు. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. అరుస్తున్నా, నాకు తెలియకుండానే నాలుక కొరుక్కుంటున్నా, ప్రాణము మొత్తం వణికిపోతుంది. నాకు తెలియకుండానే నన్ను రక్షించే దైవమా దిగిరా అని కేకలేస్తున్నా. ఏ దేవుడి పేరు గుర్తుకొస్తలేదు నాకు. నన్ను రక్షించే దైవమా దిగిరా అని ఒకసారి కేకలేసా. రెండవసారి నన్ను రక్షించే దైవమా దిగిరా అని రెండోసారి కేకేసే లోపు మొత్తము ఫిట్స్ వచ్చేసి కళ్ళు బైర్లు గమ్ముతూ నా నాలుక నేను కొరుక్కుంటున్నా. అలాంటి పరిస్థితుల్లో పెట్టిన తలుపు పెట్టినట్టే ఉండగా ఒక వ్యక్తి లోపలికి రావడం నేను చూస్తున్నా. హల్లెలూయా. ప్రియులారా, నేను కలనో దర్శనమో చెప్పట్లేదు. మిమ్మల్ని ఎలాగో చూశాను నేను, ఆయన అలాగే చూశా. ఆయన లోపలికి వస్తున్నాడు. నేను ఎడం వైపు పడుకొని ఉన్నా. కుడివైపు చేయి జాపిలా రమ్మంటే గ్లాసు నీటితో సహా ఆయన దగ్గరికి వస్తుంది.
ఆ నీటి గ్లాస్ తీసుకొని నా దగ్గరికి వచ్చి ఈ కుడి కాలు ఇలా వంచి ఆ నీళ్లు తీసుకొని నా ముఖం మీద జల్లి లే అంటున్నాడు ఆయన. నేను లేవలేనండి అన్నాను. నేను చెప్తున్నా లేచి కూర్చో అన్నాడు. ఆటోమేటిక్గా లేచి కూర్చున్నా. ఆయనకు నాకు జానడు కంటే తక్కువ స్థలం. ఆయన ముఖం ప్రకాశిస్తుంది. ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నా, కానీ ఆయన బట్టలు మురికిగా ఉన్నాయి. మురికైన బట్టలు అవి. నా జీవితంలో అంత మురికైన బట్టలు ఎప్పుడు చూడలే. ఆయన ముఖం ప్రకాశిస్తుంది. ఈరోజు చెప్పగలను, నా మురికంత నా పాపమే. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను నడినెత్తుండి అరికాల వరకు బాగు చేసి ఉన్నాను. నీ పేరు బెంజమిన్ అని పిలువబడుతుంది. నేను నిన్ను నా కొరకు ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పాడు. ఈ 3 మాటలే. నేనేమనుకున్నా తెలుసా? చచ్చిపోయి దేవుడి దగ్గర పోయినా అనుకుంటున్నాను. ఈ 3 మాటలు చెప్పాడు. నువ్వు పడుకో అన్నాడు. పడుకున్నాను. తెల్లారింది. ప్రతిరోజు రాత్రి బాగా డిస్టర్బ్ చేసి నేను ఈ రాత్రి ఒక్కసారి కూడా డిస్టర్బ్ చేసిపోయేసరికి అక్క బావల్ని చచ్చిపోయినా అనుకొని ఏడుస్తున్నాను. మా బావుండే ఆగాక నేను పరీక్షిస్తాగన్నాడంట. మా బావ ఆర్టీసీ, అక్క మెడికల్. ఎవరు పరీక్షించాలి? కానీ మా బావ వచ్చిండు చెక్ చేయడానికి. నాడి పట్టుకున్నాడు, దొరకలే. మెడ మీద దగ్గర చేయబెట్టిండు, దొరకల. ఇక లాభం లేదని ఏం చేసిండు తెలుసా? గుండె కొట్టుకుందో లే చూద్దామని చెప్పేసి మొత్తం నా మీద పండుకున్నాడు. పడుకొని గుండె మీద చెవి పెట్టాడు. ఎప్పుడైతే ఆయన బరువు నా మీద తగిలిందో, ఆ బరువు భరించలేక నాకు తెలియకుండా ఆయనను గట్టిగా నెట్టుకుంటూ ఒక్కసారిగా ఆయన నెట్టేసి ఒక్కసారిగా లేచి నిలబడ్డా. అలా అంటున్నాడు. ఎందుకు? రోజు లేవాలంటే అటొకరు ఇటొకరు పట్టుకొని లేపే నేను నా అంతటా నేనుగా లేచి నిలబడేసరికి ఆయన గడగడ వణుకుతున్నాడు. నేను బావ, అంజిని బావ, బెంజిని బావ అంటే అంజలేసు గడగడ వణుకుతున్నాడు ఆయన. మాకు అక్కడ కుప్పగూలింది. 1-2 గంటలు పట్టింది కోలుకోవడానికి. ఏమైందిరా అన్నాడు. ఏమో బావ, రాత్రి ఎవరో వచ్చిన బావ, గ్లాసు నీళ్లు నా పేరు మార్చిన బావ, నన్ను బాగు చేసిన అని చెప్పిండు బావ. అంటే అదేంట్రా నువ్వు నీ అంతటా నువ్వు నిలబడ్డవరా అంటున్నాడు. నాకు కూడా తెలియదు బావ, నా అంతటా నేను నిలబడ్డా అని. ఇక పాస్టమ్మకు ఫోన్ చేసినాం. అవును, పాస్టమ్మని చేసినాం. ఇక మరి ఎవరు లేరుగా మనకు. ఇంటర్ కనెక్షన్లో ఆమెకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా మా బావ సరిగ్గా చెప్పొచ్చి చెప్పరాక చెప్తే ఆ చెల్లె భయపడి, ఇది హాస్పిటల్లో జరిగింది కదా, ఆమె మీదకి ఏమన్నా వస్తుంది అనుకోని సెలవు పెట్టిపోయిందాను. ఇక మనకి చెప్పేటోడు ఎవడు లేడు. ఇక నేను బయటికి లోపలికి కిందికి పైకి తిరుగుతున్నా. నా వెనక మా బావ తిరుగుతున్నాడు. బావ నువ్వు డ్యూటీకి పోవచ్చు కదా అని నేను. కాదురా, చచ్చిపోయే ముందు ఇట్లనే చేస్తారట అని ఆయన. ఇంకా చావెక్కడిది బావని నేను. ఇంకా చావెక్కడిది బావ, చావెప్పుడో చచ్చిపోయింది నా జీవితంలో అంటే. మా అక్క దగ్గరికి అక్క ఆకలి అవుతుంది భోజనం పెట్టాక అంటే ఎంత అవుతుందో టైం 12 అయింది అక్క. 8 సార్లు తిన్నవరా నువ్వు అంటుంది మా అక్క. నాకేం పిచ్చి ఆకలి అవుతుంది. చాలా వింతగా విచిత్రంగా ఉన్నా. మా బాగుండరు ఒక్కసారి మళ్ళీ డాక్టర్ దగ్గర పోదా అంటే వద్దులే బావ, డబ్బులు వేస్ట్ అంటే ప్లీజ్ రా అని తీసుకొని పోయి. ఆ డాక్టర్ కూడా 4 సంవత్సరాల పరిచయం మనకు, ట్రీట్మెంటే. ఆయన నన్ను విచిత్రంగా చూస్తున్నాడు. ఎందుకంటే స్ట్రెచ్చర్ మీదనో వీల్ చైర్లోనో పోలే, నడుచుకుంటూ పోయిన నేను ఆయన దగ్గరికి మంచిగా నీట్గా తయారై. ఆయన చూసి ఏమైంది అన్నట్టుగా చూస్తుంటే మా బావ వెళ్ళి ఆయనకి ఏదో చెవులో చెప్పాడు. వెంటనే కొన్ని టెస్టులు రాశారు. 3 రోజులకు వచ్చిన రిపోర్ట్స్. ఆ రిపోర్ట్ ఫైల్ అంతా తీసుకుని ఆయన దగ్గరికి పోతే ఆ రిపోర్ట్స్ చెక్ చేసి నన్ను చూస్తున్నాడు, రిపోర్ట్ చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, రిపోర్ట్ చూస్తున్నాడు. నాకు భయం అవుతా ఉంది. కొద్దిసేపు అయినాక ఆయన టక్కున ఆ ఫైల్ అక్కడ ఆపేసి నా దగ్గరికి వచ్చి దగ్గరగా కౌగులించుకున్నాను. ఏమైంది సార్ అని అడిగిన. అరే, నేను బాగా చేసిన డాక్టర్ ఎక్కడున్నాడు రా, ఆయన మన హాస్పిటల్లో పెట్టుకుందాం అంటుండు. అదేంటి బావగారు, అదేంటి సార్ అని అడిగింది. అదేంద్ర బాబు, నీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ 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 నార్మల్. నీ మెదడులో ఉన్న గడ్డ లేదు, కణితి లేదు, నీ ఐక్యూ అంత మారిపోయింది. మొట్టమొదటిసారి ఆయనకు చెప్పిన నన్ను ఎవరు బాగా చేశారో. ఆయన అంత విన్నాక ఏమన్నాడు తెలుసా? వైద్య శాస్త్ర ప్రకారం మేము నమ్మం, కానీ నిన్ను ట్రీట్మెంట్ చేస్తున్న వ్యక్తిగా నమ్ముతున్నాను, ఇది దేవుని కార్యమే అని నమ్మాడు. హల్లెలూయా. తర్వాత రోజుల్లో ఆయన కూడా ప్రభుని నమ్ముకున్నాడు. నన్ను ఎవరు మార్చారు ప్రియులారా? మనుషులా, దేవుడా? దేవుడే. ఆ దేవుడు ఇంకా సజీవుడే. రక్షించబడిన వారు నమ్మకంగా ఉండాలి, రక్షణ లేని వారు రక్షణలోనికి రావాలి. దేవుడు నాకు భార్య అని 2 పిల్లల్ని ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు. హైదరాబాద్లో నాకు మంచి బైబిల్ కాలేజ్ ఉంది. 70 బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి మాకు. భారతదేశం అంతట్లో
ప్రతి టెంపుల్ సిటీస్ లో పరిచర్య ఉంది. అవి కాక 2 రాష్ట్రాల్లో 70 పరిచర్యలు ఉన్నాయి. ఇప్పటికి 200 మంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇచ్చాం. అంతేకాకుండా కుటుంబాల మధ్యలో పరిచర్య చేస్తున్నాం. 400 కుటుంబ సదస్సులు ఏర్పాటు చేసాం, మాట్లాడా. పాస్టర్స్ ఫ్యామిలీ సెమినార్స్ ఒక 150 సెమినార్స్ లో మాట్లాడా. PWI అనే ఒక ప్రార్థన ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. అలా దేవుడు నడిపిస్తున్నాడు. ఈ ఆంజనేయుల్ని, పనికిరాని వ్యక్తిని దేవుడు ఈరోజు బలంగా వాడుకుంటాడు. ఆ దేవుడే నీ దేవుడు కూడా. ఆయన నీ జీవితంలో కూడా చేయగలడు. లేచి నిలబడదాం, కలిసి ప్రార్థన చేద్దాం. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన మాత్రమే నీ దేవుడు, ఆయన మాత్రమే నీ ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నా జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలోనూ కార్యం చేయటకు సమర్థుడు ఆయన. నువ్వెవరివైనా, ఎక్కడి వాడవైనా, ఎంతటి వాడవైనా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా, నీ ప్రజలని చేసి సమర్పిస్తున్నాను. రక్షణ లేని వారు రక్షించబడడానికి, అయ్యా రక్షించబడిన నీ బిడ్డలు ఇంకా బలపరచబడ్డానికి నీ కృప చాలయ్యా, నీ కృప చాలయ్యా, నీ కృప చాలయ్యా. నీ దర్శనం కావాలయ్యా. నీ బిడ్డల్ని నువ్వు సంధించయ్యా. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి అయ్యా. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి అయ్యా. ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎదుగుదల దయచేయండి అయ్యా. ప్రతి పరిచర్యను దీవించండి అయ్యా. కృప చూపండి అయ్యా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, గొల్లపల్లిలో నీ పెనుయల్ పరిచర్యలను దీవించండి అయ్యా. దైవజనులు ఇస్సాక్ గారిని, వారి సతీమణి, వారి పిల్లల్ని, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని నీ పేరిట దీవిస్తున్నామయ్యా. నీ దీవెన నీ బిడ్డల మీద నిలుచునుగాక. ఈ గ్రామం రక్షించబడినదిగా, సర్వసత్యంలోనికి నడిపించబడినదిగా, స్థిరపరచబడునుగాక. హల్లెలూయా. మోసం అనే పేరు నాకుండగా, నా కోసం పెనుయేలు దర్శించెను. మోసం అనే పేరు నాకుండగా, నా కోసం పెనుయేలు దర్శించెను. ఇశ్రాయేలును ఒక నూతన నామము నాకిచ్చెను, నా స్థితి మార్చెను. ఇశ్రాయేలును ఒక నూతన నామము నాకిచ్చెను, నా స్థితి మార్చెను. నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను. నా స్థితి మారును, నా పాత స్థితి అంత ప్రభు మార్చెను, నా స్థితి మారును. చూచాను ప్రభు యేసుని, నా మతి లేని బ్రతుకంత గతి మారెను, నా స్థితి మారెను. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ఆయన స్వీకరించి బలపరిచి నడిపించే దేవుడు ఆయన. ఆయన దర్శనం కావాలి. దేవాలను దర్శించమని అడుగు. నీ పాపం ఒప్పుకో, నీ పాపం విడిచిపెట్టు, దేవునికి లోబడు. ఈ రాత్రి దేవుడు నిన్ను సంధించనివ్వు, దేవుని కార్యాలు నీ జీవితంలో జరగనివ్వు. హోలీ హోలీ హోలీ, గ్లోరీ. ఆమేన్. ప్రేమన్నదే నాకు లేనప్పుడు నన్ను ప్రేమించు స్వరము వినిపించెను.
నాకు లేనప్పుడు నన్ను ప్రేమించు స్వరము వినిపించెను. నన్ను హింసించుచుంటివి నీవే అనుచు నన్ను సరిచేసేను, నా స్థితి మార్చెను. నన్ను హింసించుచుంటివి నీవే అనుచు నన్ను సరిచేసేను, నా స్థితి మార్చెను. నా పాత స్థితి అంతా ప్రభు మార్చెను, నా పాత స్థితి